హాయ్ నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు సెషన్లో మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించి లాస్ట్ 4 డేస్లో న్యూస్లో ఉన్న ఇష్యూస్ అన్ని ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో అంతకంటే ముందు ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అందరికీ తెలుసు కదా, మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ వైజ్ కంపైలేషన్ ఇవ్వడం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పటి వరకు కూడా. సో ఇంకా ఎవరైనా ఈ కోర్స్ చూడకపోతే ఒకసారి యాప్ ఓపెన్ చేసి చూడండి. మీకు రివిజన్ టైం తగ్గించే విధంగా సబ్జెక్ట్ వైజ్ అంటే జిఎస్ జనరల్ స్టడీస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి మంత్లీ రౌండప్ కంపైలేషన్ అనేది అలాంగ్ విత్ ద స్టాటిక్ కాన్సెప్ట్తో లింక్ చేసి మీకు సబ్జెక్ట్ వైజ్ కంపైలేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని స్పెషల్ టాపిక్స్ కూడా ఇవ్వడం జరిగింది, లైక్ డిఫెన్స్ ఇష్యూస్ కావచ్చు, సైన్స్ ఇష్యూస్ కావచ్చు, అండ్ ఐఐటీస్, మెమరాండమ్స్, ఇలాంటివన్నీ కూడా అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్. సెప్టెంబర్ మంత్లో లాస్ట్ 4 డేస్లో ఉన్న ఇష్యూస్ అన్నీ చూద్దాం. సో ఇండియా కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ కజిన్ కమెన్సెస్ ఇన్ అవులీ. అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇండియాకి కజకిస్తాన్కి మధ్యలో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది న్యూస్లోకి వచ్చింది. మనం డిఫెన్స్ ఇష్యూస్లో భాగంగా ఎక్సర్సైజెస్ చూస్తాము, డిఫెన్స్ ఎక్విజిషన్స్ చూస్తాం. అవునా? ఎక్సర్సైజ్ అంటే ఏంటి? విన్యాసాలు. అంటే మన కంట్రీ వేరే కంట్రీస్తో కలిసి చేసుకునే, లేదు అంటే మన కంట్రీలోనే ఉండే డిఫెన్స్ ఫోర్సెస్ 3 వింగ్స్ ఉంటాయి కదా, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, వీళ్ళందరూ కలిసి చేసే విన్యాసాలనే మనం ఎక్సర్సైజెస్ అని పిలుస్తాం. ఎందుకు చేస్తారు? మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీ అనేది అందరికీ తెలియాలి అని చెప్పేసి చేస్తారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్లాస్లో నేను ఈస్టర్న్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను, చూడండి ఒకసారి. కరెంట్ అఫైర్స్లో ఈస్టర్న్ బ్రిడ్జ్ నావల్ ఎక్సర్సైజ్ అనేది నావికాదళ విన్యాసం ఎవరెవరికి మధ్య జరిగింది అంటారు? ఇండియాకి ఒమన్కి మధ్య జరిగిన 7th ఎడిషన్ ఆఫ్ ఈస్టర్న్ బ్రిడ్జ్ ఎక్సర్సైజ్ ఒమన్లో ముగిసింది. ఓకే, 2024కి సంబంధించి. దానికి కంటిన్యూ చేసుకోండి, లేదా అదే టాపిక్ కింద లింక్ చేసుకోండి. ఇండియా కజకిస్తాన్కి మధ్య మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నమాట, సైనిక విన్యాసం 2024 సంవత్సరానికి సంబంధించి అవులీలో జరిగింది. అవులీ అంటే ఎక్కడుంది? కజకిస్తాన్లో ఉందన్నమాట. అవులీ అంటే ఎక్కడుంది? ఉత్తరాఖండ్లో ఉంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. హోస్ట్ ఏంటి అని అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ వేరే కంట్రీలో జరిగితే, అంటే ఆపోజిట్ కంట్రీలో జరిగితే అంతగా ఫోకస్ చేయకపోవచ్చు, కానీ ఇఫ్ ఇన్ కేస్ హోస్ట్ అనేది మన కంట్రీ అయితే, అంటే ఆతిథ్య దేశం మన కంట్రీ అయితే ఆ ప్లేస్ గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉత్తరాఖండ్లోని అవులీలో కజిన్ 2024 ముగిసిందని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ మిలిటరీ ఎక్సర్సైజ్. ప్రీవియస్ క్లాస్లో చెప్పింది ఏంటి? నావీ ఎక్సర్సైజ్, ఈస్టర్న్ బ్రిడ్జ్, ఇండియాకి ఒమన్కి మధ్య. ఓకే, ఇండియాకి జపాన్కి మధ్య ఎక్సర్సైజ్ జిమ్మెక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇలా నంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఉన్నాయి కదా, అన్నీ కూడా లింక్ చేసుకోండి. నెక్స్ట్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ బేస్ 2011-12 ఫర్ ఆగస్ట్ 2024. నథింగ్ బట్ ఇక్కడ ఇండెక్స్ కంటే కూడా మీరు చూడాల్సింది ఏంటంటే, ఇండియన్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి అని అడుగుతారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది మనకి. ఇప్పుడు మామూలుగా మనం చూసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఉంటుంది కదా, అవునా? ఇండస్ట్రియల్ సెక్టార్లో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ఎన్నో పరిశ్రమలు ఉంటాయి. వాటిల్లో కూడా వెరీ ఇంపార్టెంట్లీ మోస్ట్ ప్రయార్ ఇండస్ట్రీస్ 8 ఉన్నాయి. ఎన్ని? 8. వాటినే 8 కోర్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఎకానమీ అని పిలుస్తారు. సో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఉన్నవేంటి, లేనివేంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. మనం కరెంట్ అఫైర్స్ని జిఎస్కి లింక్ చేయాలి కాబట్టి ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ని లింక్ చేయండి. ఏమేమి ఉన్నాయి చూద్దాం మనం. యాక్చువల్లీ ఒకటి సిమెంట్, కోల్, క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్ అండ్ స్టీల్. ఏంటి? ఈ 8 కూడా కోర్ ఇండస్ట్రీస్ అన్నమాట. అందులో కూడా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే ఇండస్ట్రీ ఏంటంటే రిఫైనరీ గుర్తుపెట్టుకోండి. రిఫైనరీ టాప్లో ఉంటుంది, తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంటుంది, నెక్స్ట్ స్టీల్ ఉంటుంది, అట్లా ఆర్డర్ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఈ 3 గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటో గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే, ఈ యొక్క కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి పర్ఫార్మెన్స్ అనేది పెరిగిందంట. మనకి కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండెక్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, ఒక సూచి అనేది. అయితే ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉంది కదా, వీళ్ళు రిలీజ్ చేస్తారు ఈ కోర్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఇండెక్స్. అందులో వీటి యొక్క ప్రొడక్షన్ పెరిగింది అని చెప్పి యాజ్ ఆఫ్ మనం 30th సెప్టెంబర్న వచ్చిన పిఐబి ఆర్టికల్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్.
కోర్ ఇండస్ట్రీస్ ఏంటో చూడండి సరిపోతుంది, 8 ఉంటాయి మొత్తం. నెక్స్ట్ వన్, జగనన్న తోడు పథకం పేరు మార్పు. ఇక్కడ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత నంబర్ ఆఫ్ స్కీమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న ఎన్నో పథకాలకు సంబంధించి పేర్లు మారుస్తూ వస్తున్నారు. అవునా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో. వైఎస్ఆర్ న్యాయమిత్ర, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. వైఎస్ఆర్ లా నేస్తం అనే పథకం ప్రీవియస్గా వైఎస్ఆర్ లా నేస్తం అనే పథకం ప్రీవియస్గా న్యాయమిత్ర అనే పేరుతో మార్చడం జరిగింది. అలాగే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక పథకం పేరు మార్చారు, అదేంటంటే జగనన్న తోడు పథకం పేరు ఎలా మార్చారని అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు. ఎలా మార్చారు? చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు అనే పేరుతో మార్చడం జరిగింది. ఏంటి చిరు వ్యాపారులు అంటే? ఓకే, కమింగ్ టు అవర్ నెక్స్ట్ కాన్సెప్ట్, జగనన్న తోడు పథకం పేరు మార్పు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారిన తర్వాత ప్రీవియస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ నేమ్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ మారుస్తున్నారు కదా. మనం ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని క్లాసెస్లో చూసాము, నంబర్ ఆఫ్ నేమ్స్ చేంజ్ అయ్యాయి. వాటిలో ఒకటి రీసెంట్గా మనం చూసాం, వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరు న్యాయమిత్రగా మార్చారు. అలాగే ఈ జగనన్న తోడు పథకం ఉంది కదా, స్ట్రీట్ వెండర్స్కి సంబంధించి, హాకర్స్కి సంబంధించి 10,000 రూపాయలు, ఎంత 10,000 రూపీస్ 0 వడ్డీతో అసిస్టెన్స్ ఇస్తారు. ఆ పథకం ఏదైతే ఉందో ఎంత 10,000 రూపీస్ 0 వడ్డీతో ఇచ్చే అసిస్టెన్స్, ఎవరికి? స్ట్రీట్ వెండర్స్కి ఇచ్చే అసిస్టెన్స్ ఉంటుంది కదా. ఆ పథకం ఏంటి? ప్రీవియస్గా జగనన్న తోడు. దాని పేరుని ఇప్పుడు ఎలా మార్చారు కొత్త ప్రభుత్వంలో అంటే, ఇక్కడ మనకి చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు. ఏంటి? చిరు వ్యాపారులకు 0 వడ్డీ రుణాలు అనే పేరుతో మార్చడం జరిగింది. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రీజనల్ ఇష్యూస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్ అనేవి. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కీమ్స్ గురించి ఏపీ ఎకానమీలో వెల్ఫేర్ పాలసీస్ అండ్ స్కీమ్స్ రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. ప్రీవియస్ గవర్నమెంట్ పేర్లు తక్కువ అడుగుతారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్లోనే కదా మనకి ఎగ్జామినేషన్ జరిగేవి, ఏవైనా రాబోయేవి. సో కొత్త గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఉన్న ఇనిషియేటివ్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మిగతా స్కీమ్స్ కూడా చూడండి, ఏ స్కీమ్ ఎలా మారింది అని పేర్లు చూడండి. ఓకే, సో జగనన్న అమ్మఒడి పథకం, తల్లికి వందనం. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. ఓకేనా. నెక్స్ట్ జగనన్న గోరుముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. ఓకే, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి పేరుతో రీప్లేస్ చేశారు. నెక్స్ట్ మనబడి నాడు నేడు. సో మనబడి నాడు నేడు పథకం వచ్చేసి మనబడి మన భవిష్యత్తు. స్వేచ్ఛ స్కీమ్ని ఎలా మార్చారని అడగొచ్చు, బాలికా రక్ష. నెక్స్ట్ జగనన్న ఆనిముత్యాలు వచ్చి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. ఇలా కొన్ని నేమ్స్ మార్చడం జరిగింది. ఇంకేమన్నా రీజనల్ ఇష్యూస్ వస్తే మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024. ఇక్కడ ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024 అనే ఒక రిపోర్ట్ వచ్చిందనమాట. దీనికి సంబంధించి మనం చూడాల్సింది ఏంటంటే, మెయిన్గా దీని ఉద్దేశం ఏంటంటే, మామూలుగా బయట వెహికల్స్ పొల్యూషన్ నుంచి కావచ్చు, లేదంటే కంబషన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి కావచ్చు వచ్చే ఉద్గారాలతో పోలిస్తే డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోతుందంట. డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి? మామూలుగా ఈ కోల్ అట్లాంటి వాటిని ఉపయోగించి ఇంట్లో వంట చేస్తూ ఉంటారు కదా. ఇంకా అలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. అన్ని ఎల్పిజి కనెక్షన్స్ లేని వాళ్ళు, ఓకే, ఇలా ఉంటారు కదా. వీళ్ళందరూ కూడా ఇంకా డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారని చెప్పేసి ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024లో ఒక నివేదిక వెల్లడైంది. చూద్దాం మనం. సో ఇండియాలో గృహ వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. గృహిణులు అధిక స్థాయిలో బ్లాక్ కార్బన్ కాలుష్య ప్రభావంతో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని ఇటీవల ఇండియా క్లీన్ ఎయిర్ సమ్మిట్ 2024లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఏమిచ్చారు రిపోర్ట్? డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది. అలాగే ఎవరైతే విమెన్ ఉంటారో, ఇంట్లో ఉండే విమెన్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారంట ఆ పొగ పీల్చడం వల్ల. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా వెలువడుతున్న మొత్తం కర్బన ఉద్గారాల్లో ఇళ్ల వాటా 20 నుంచి 40%. అంటే చూసారా, మొత్తం ఇండియా వైడ్గా ప్రొడ్యూస్ అవుతున్న ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో ఎక్స్క్లూజివ్గా డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్ ఎంత అంట? 20 to 40%. అంటే చాలా ఎక్కువ. ఓకే, 20 to 40% ఎక్స్క్లూజివ్గా ఇండ్లలోంచే వస్తుందంట ఎయిర్ పొల్యూషన్, డొమెస్టిక్ ఎయిర్ పొల్యూషన్. అది కూడా కార్బన్ ఎమిషన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సమ్మిట్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, బయోనిక్ ఐతో అందులకు చూపు. నెక్స్ట్ ఆర్టికల్. ఇక్కడ బయోనిక్ ఐ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఏంటో చూద్దాం మనం. ఇక్కడ
అంధులకు తిరిగి చూపు తెప్పించడంలో పరిశోధకులు ముందడుగు వేశారు. ఆస్ట్రేలియాలోని మొనాష్ విశ్వవిద్యాలయం అంటే ఆస్ట్రేలియాకు సంబంధించిన మొనాష్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన ఒక పరిశోధన. ఏంటది? బయోనిక్ ఐ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇది ఎవరు రూపొందించారని అడుగుతారు. ఆస్ట్రేలియాకు సంబంధించిన మొనాష్ యూనివర్సిటీ వాళ్ళు రూపొందించారు. ఏంటి బయోనిక్ ఐ కాన్సెప్ట్ అంటే, గెనరిస్ బయోనిక్ విజన్ సిస్టమ్గా పిలుస్తున్న ఈ సాంకేతికత జంతువుల్లో విజయవంతమైంది. మనుషుల్లో విజయవంతమైతే చూపును కోల్పోయిన కోట్లాది మంది తిరిగి తమ దృష్టిని పొందవచ్చు. ఓకే, ఈ బయోనిక్ ఐ కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ యానిమల్స్లో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. ఇప్పుడు ఇది కానీ హ్యూమన్స్లో కూడా సక్సెస్ అయితే ఖచ్చితంగా ఎవరైతే కంప్లీట్గా అంధత్వం పొందిన వాళ్ళు ఉంటారో వాళ్ళల్లో కూడా ఈ బయోనిక్ ఐ ద్వారా వాళ్ళు మళ్ళీ ప్రపంచాన్ని చూసే విధంగా వాళ్ళ చూపును తిరిగి తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు? ఆస్ట్రేలియాకి సంబంధించిన మొనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు. దాని పేరేంటి? బయోనిక్ ఐ. ఇక్కడ వర్క్ చేసే ఆ యొక్క సిస్టమ్ ఏంటి అంటే గెనరిస్ బయోనిక్ విజన్ సిస్టమ్. ఓకే, ఇంత డీటెయిల్గా అడగకపోయినా బయోనిక్ ఐ కాన్సెప్ట్ ఎవరు తీసుకొచ్చారు అని సైన్స్ అండ్ టెక్నాలజీ పోర్షన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, US has returned artifacts dating back to 4,000 years and those from the 19th century as well. నథింగ్ బట్ ఇండియాకి సంబంధించిన కొన్ని ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఏ పీరియడ్కి సంబంధించినవి 4,000 ఇయర్స్ 4,000 సంవత్సరాల క్రితానికి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉంటాయో భారతదేశానికి సంబంధించినవి యూఎస్లో ఉన్నాయి కొన్ని. అవన్నీ కూడా USA ఇండియాకి తిరిగి ఇచ్చేయడానికి ఒప్పుకుంది. ఓకేనా? అవి ఎవరెవరికి సంబంధించినవో చూద్దాం ఒకసారి. ఇంక్లూడింగ్ వాజెస్, టెరకోటా ప్లేక్స్ ఆఫ్ గాడెస్ స్టాట్యూస్ ఆఫ్ జైన్ తీర్థంకరాస్ ఉంటారు కదా. ఎంతమంది ఉంటారండి? మొత్తం 24 మంది. జైనిజంలో తీర్థంకరులు ఉంటారు. ఎంతమంది? 24 ఉంటారు. మనం ఏన్షియంట్ హిస్టరీలో చదువుకుంటాం, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఓకే, వాళ్ళకి సంబంధించినవి యాజ్ వెల్ యాజ్ స్టాట్యూస్ ఆఫ్ భగవాన్ బుద్ధునికి సంబంధించిన స్టాట్యూస్, భగవాన్ శ్రీకృష్ణునికి సంబంధించిన స్టాట్యూస్, ఇవన్నీ కూడా తిరిగి ఇచ్చేయడానికి USA ఒప్పుకుందని చెప్పేసి ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకేనా? హిస్టరీ అండ్ కల్చర్ ఇష్యూస్లో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, తీర్థంకరస్ 24 మెంబర్స్ ఉన్నారు కదా, ఒకసారి చూడండి బ్యాక్ వెళ్ళి. ఇలానే అడుగుతారనమాట. తీర్థంకరుల గురించి, బుద్ధుని గురించి అడిగే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు. ఓకేనా? 24 తీర్థంకరాల్లో ఫస్ట్ తీర్థంకర ఎవరు? మనకి వృషభనాథుడు. అండ్ లాస్ట్ ఎవరు? వర్ధమాన మహావీర. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, లింక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఆస్పిరెంట్స్ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే అది మామూలుగా మనకి సిక్కులకి సంబంధించి మొత్తం 10 మంది గురువులు అని చెప్తారు కదా, అందులో 10 తర్వాత 11వ గురువుగా, ఓకే 10 తర్వాత 11వ గురువుగా దేన్ని కన్సిడర్ చేస్తారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా? 6కి సంబంధించి 11వ గురువుగా దేన్ని కన్సిడర్ చేస్తారు? కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వన్, రాత్రి వేళల్లోనూ సౌరశక్తి ఉత్పత్తి. ఇక్కడ ఏంటి అంటే మామూలుగా చూసుకుంటే సోలార్ ఎనర్జీ, సౌర విద్యుత్ అనేది మనకి మామూలుగా డే టైంలోనే మనం ఉత్పత్తి చేయగలుగుతాం. ప్రొడక్షన్ ఎలా? సోలార్ ప్యానెల్స్, ఫోటోవోల్టైక్ ప్యానెల్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద సోలార్ ఎనర్జీ పడినప్పుడు ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అవునా? కానీ నైట్ టైం వీటిలో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నైట్ టైం ఇవి పనిచేయవు కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్నోవేషన్, రాత్రి వేళల్లో కూడా ఈ యొక్క సౌరశక్తిని ఎలా ఉత్పత్తి చేయాలి అన్నదానికి ఒక ఇన్నోవేషన్ న్యూస్లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. సూర్యాస్తమయం తర్వాత సౌరశక్తి ఉత్పత్తి సుసాధ్యం చేసేందుకు ఎవరో గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సైంటిస్టులు. ఒక ఇన్నోవేషన్ వచ్చింది అంటే దాంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి చూడాలి, అండ్ సైంటిస్టులు ఎవరో చూడాలి. ఆస్ట్రేలియాకి సంబంధించిన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ. ఎవరు? న్యూ సౌత్ వేల్స్. ఇది కూడా ఆస్ట్రేలియాకి సంబంధించే. మనం ఆస్ట్రేలియాకి సంబంధించి 2 చూసాం ఈరోజు. బయోనిక్ ఐ అంధత్వాన్ని తగ్గించే బయోనిక్ ఐ ఆస్ట్రేలియాకి సంబంధించి మొనాష్ యూనివర్సిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి సౌరశక్తిని రాత్రి వేళల్లో కూడా ఉత్పత్తి చేసే ఒక టెక్నాలజీ. ఎవరు? ఆస్ట్రేలియాకి సంబంధించిన న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, సో దీని యొక్క ప్రిన్సిపల్ ఏంటో కూడా చూడండి. థర్మో రేడియేటివ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్. ఏంటి? థర్మో రేడియేటివ్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనే ప్రిన్సిపల్తో ఈ యొక్క పరికరం వర్క్ చేస్తుందంట. ఇది సక్సెస్ అయితే మనకి సోలార్ ఎనర్జీ అనేది మనం నైట్ టైం కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, డిఫెన్స్కి సంబంధించి సబ్మెరైన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్ టెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. చూడండి, ప్రాజెక్ట్ 75 కింద 6వ జలాంతర్గామి వాక్షీర్. ఇక్కడ ప్రాజెక్ట్ 75 న్యూస్లోకి వచ్చింది. జలాంతర్గామి అంటే సబ్మెరైన్ వాక్షీర్ న్యూస్లోకి వచ్చింది. ఏంటో చూద్దాం డీటెయిల్గా. ఇక్కడ
ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాజెక్ట్ 75 అంటే ఏంటో తెలుసుకోండి. మనకి మొత్తం ప్రాజెక్ట్ 75 అనేది 1997లో ఇనిషియేట్ చేయడం జరిగింది. మనకి ఇనీషియల్గా ప్రాజెక్ట్ 75 అనేది సబ్మెరైన్స్ని అంటే జలాంతర్గాముల్ని తయారు చేయడానికి 1997లో ఎప్పుడు 1997వ సంవత్సరంలో ఇనిషియేట్ చేయడం జరిగిందనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జలాంతర్గామి అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఇమేజ్లో కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇదేంటంటే అండర్ వాటర్ వెళ్తుందనమాట. మీరు గాజీ మూవీ చూస్తుంటే కనుక, గాజీ మూవీ రానా యాక్టర్గా ఉంటారు కదా, ఆ మూవీ చూస్తుంటే అది రియల్ స్టోరీ గాజీ. ఓకే, అందులో సబ్మెరైన్ చూపిస్తారు, అంటే సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. వాటినే తెలుగులో జలాంతర్గాములు అని పిలుస్తారు. ఓకేనా, సో వీటిని మొత్తం ఇలా జలాంతర్గాముల్ని తయారు చేయడానికి తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ 75 1997లో స్టార్ట్ అయింది. అయితే దీని తర్వాత 1999లో 1999వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు మొత్తం 30 సంవత్సరాల పరిధిలో 30 years టార్గెట్ పెట్టుకుని ఎన్ని సృష్టించాలనుకున్నారు, మొత్తం 24 సబ్మెరైన్స్ని తయారు చేయాలి అనుకున్నారు. కానీ కొంత ఫినాన్స్ లోపించడం కారణంగా ఎన్ని తయారు చేశారు అంటే మొత్తం 6 తయారు చేశారు. అందులో ఆరవది ఏంటంటే వాక్షీర్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, న్యూస్లోకి వచ్చింది. ఆరవది ఇప్పుడు కమిషన్ చేయబడింది. సో మిగతా 5 కూడా చూడాలి కదా, పేర్లు గుర్తుపెట్టుకోండి. కల్వరీ క్లాస్కి సంబంధించినవి ఇవన్నీ కూడా. నేను ఆ క్లాసెస్ ఏంటో కూడా చెప్తాను. మొత్తం ఇప్పుడు ఇండియా డిఫెన్స్కి సంబంధించి మన యొక్క రక్షణ రంగంలో ఎన్ని సబ్మెరైన్స్ ఉన్నాయో కూడా నేను చెప్తా. ఓకే, ఐఎన్ఎస్ కల్వరీ క్లాస్కి సంబంధించి మొత్తం 6 ఉన్నాయి. ఆ 6 ఏంటి అంటే పేర్లు: ఐఎన్ఎస్ కల్వరీ, ఆ పేరు మీద ఒకటి ఉంది. నెక్స్ట్ ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగీర్ అండ్ ఐఎన్ఎస్ వాక్షీర్. ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది కదా, ఇది ఐఎన్ఎస్ వాక్షీర్ అనమాట. ఇప్పుడు కమిషన్ చేశారు, 2024 సెప్టెంబర్లో కమిషన్ చేశారు. ఎన్ని కల్వరీ క్లాస్కి చెందినవి ఎన్నండి? మొత్తం 6 సబ్మెరైన్స్ ఉన్నాయి, 6 జలాంతర్గాములు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మీరు ఇక్కడ స్కార్పిన్ అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. కల్వరీ క్లాస్ విత్ స్కార్పిన్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక్కొక్క చోట చదువుతుంటారు. అంటే ఏంటంటే స్కార్పిన్ టెక్నాలజీ అనేది మనం ఫ్రాన్స్ నుంచి బోరో చేసుకున్నాం. ఎక్కడి నుంచి? ఫ్రాన్స్. కంపెనీ కూడా గుర్తుపెట్టుకోండి, ఆర్మారిస్ అనే కంపెనీ నుంచి, అలాగే నవెన్షియా అనే కంపెనీ నుంచి, వేరే కంట్రీకి సంబంధించిన నవెన్షియా కంపెనీ నుంచి బోరో చేసుకున్నాం. మెయిన్గా ఫ్రాన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్కి సంబంధించిన ఆర్మారిస్ నుంచి స్కార్పిన్ టెక్నాలజీని మనం 2001వ సంవత్సరం ఎప్పుడు 2001లో బోరో చేసుకున్నాం. 2001లో బోరో చేసాం, ఇందులోనే ఇన్స్టాల్ చేసాం అనమాట. ఓకేనా, అయితే మనకి ఈ సబ్మెరైన్స్కి సంబంధించి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రాజెక్ట్ 75 అని చూస్తాము, ప్రాజెక్ట్ 75I అని చూస్తుంటాం. ఈ ప్రాజెక్ట్ 75 ఏంటంటే ఇనీషియల్గా మనం స్టార్ట్ చేసింది, దాన్ని అడ్వాన్స్ వర్షన్ తీసుకొచ్చింది ప్రాజెక్ట్ 75I. ఐ అంటే ఇండియా, ప్రాజెక్ట్ 75 ఇండియా అనమాట. అయితే ఈ అడ్వాన్స్ వర్షన్లో ఉన్న ఈ కల్వరీ క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్స్కి సంబంధించి వచ్చిన టెక్నాలజీ ఏంటి అంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏఐపి టెక్నాలజీ. ఈ ఏఐపి టెక్నాలజీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ. అంటే జస్ట్ కాన్సెప్ట్ వినండి. మామూలుగా చూసుకుంటే ప్రాజెక్ట్ 75 స్టార్టింగ్ కదా, దాని తర్వాత అడ్వాన్స్ వర్షన్ ప్రాజెక్ట్ 75 ఇండియా. ఓకే, అయితే దీనికి అప్డేషన్ ఏఐపి అని చెప్పాను. డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ఏఐపి టెక్నాలజీ లేకపోతే ఏంటంటే అక్కడ జరిగే విషయం ఏంటి అంటే, ఎవ్రీ 48 అవర్స్కి ఒకసారి, అంటే ప్రతి 2 రోజులకు ఒకసారి సబ్మెరైన్స్ ఏవైతే ఉంటాయో ఇవి సర్ఫేస్కి రావాల్సి ఉంటుంది. అంటే నేనేం చెప్పాను, సబ్మెరైన్స్ జలాంతర్గాములు అంటే సముద్రం లోపల ప్రయాణించేవి. సో ఏఐపి టెక్నాలజీ లేని సబ్మెరైన్స్ అనుకోండి, 2 రోజులకు ఒకసారి అంటే 48 గంటలకు ఒకసారి సర్ఫేస్ మీదకి వచ్చి దాని యొక్క ఫ్యూయల్ని ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, ఛార్జ్ చేసుకోవడానికి. ఎందుకు అంటే వాటికి ఈ యొక్క అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ కావాలి. అర్థమైందా? అక్కడ ఇంజన్ని రన్ చేయడానికి వాటికి అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందుకని ప్రతి 2 రోజులకు ఒకసారి సర్ఫేస్కి రావాలి. అర్థం చేసుకోండి కాన్సెప్ట్. అయితే ఏఐపి టెక్నాలజీ ఉంటే, ఓకేనా, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఉంటే అక్కడ జరిగేది ఏంటి అంటే 2 వారాలకు ఒకసారి వస్తే సరిపోతుంది. అర్థమైందా? 2 రోజుల్ని 2 వారాలకి పొడిగించారు. అంటే చూడండి, ఈ యొక్క ఎండ్యూరెన్స్ ఏదైతే ఉంటుందో, అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ అంటే వాటర్ లోపల ఎక్కువ రోజులు ఉండగలిగే ఒక సామర్థ్యం అనమాట. ఇలా ఉండడమే మనకి ఇంపార్టెంట్. ఎక్కువగా సబ్మెరైన్స్ కనిపిస్తూ ఉన్నాయి అనుకోండి, శత్రు దేశాలు ఐడెంటిఫై చేసేస్తాయి. అర్థమైందా? సో అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అది దేంతో సాధ్యమవుతుంది? ఏఐపి టెక్నాలజీతో. ఈ టెక్నాలజీ ఉంటే అక్కడ వాటికి
ఈ యొక్క ఇంజన్ని ఛార్జ్ చేసుకోవడానికి అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అవసరం లేదు, ఓకేనా. అప్పుడు ఇది 2 వీక్స్ వరకు లోపలే ఉండగలుగుతాయి అనమాట. దాన్ని ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ అంటారు. ఇది మనకి అడ్వాన్స్డ్ ఫార్మ్ అంటే ప్రాజెక్ట్ 75 ఇండియాలో ఉందన్నమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని కింద ఉన్న కల్వరీ క్లాస్ ఎన్ని మొత్తం 6 సబ్మెరైన్స్ ఉన్నాయి. వాటి పేర్లు ఏంటో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి అంటే మన రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించి డిఫెన్స్లో ప్రజెంట్ ఉన్న సబ్మెరైన్స్ ఎన్ని అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మొత్తం 17 వచ్చేసి, అర్థమైందా, మొత్తం 17 వచ్చేసి మొత్తం 17 వచ్చేసి డీజిల్ పవర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. అలాగే ప్రెజెంట్ 2 సబ్మెరైన్స్ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఉన్నాయి. ఏంటి మొత్తం ఇండియా డిఫెన్స్కి సంబంధించి ఎన్ని సబ్మెరైన్స్ ఉన్నాయని అడుగుతారు. 17 డీజిల్ పవర్ సబ్మెరైన్స్, డీజిల్ ఫ్యూయల్తో నడిచే సబ్మెరైన్స్, 2 మాత్రం న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 17 సబ్మెరైన్స్ ఏ క్లాసెస్కి సంబంధించినవి, వాటి పేర్లు ఏంటో చూడండి. ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సెర్చ్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి డీటెయిల్గా నోట్స్ మెన్షన్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ టైం ఏంటో చూద్దాం. ఫస్ట్ టైప్ శిశుమార్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ అనేవి మొత్తం ఇండియా డిఫెన్స్కి సంబంధించి ఎన్ని ఉన్నాయని అడుగుతారు. 4 ఉన్నాయి. 4 ఏంటి శిశుమార్ క్లాస్. ఇది జర్మన్ టెక్నాలజీతో వచ్చిన సబ్మెరైన్స్. వాటి పేర్లు కూడా చూడండి. ఐఎన్ఎస్ శిశుమార్, ఐఎన్ఎస్ శంకుష్, ఐఎన్ఎస్ షల్కి, ఐఎన్ఎస్ శంకుల్, ఓకేనా. పేర్లన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. శిశుమార్ క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్స్ 4 ఉన్నాయి. జర్మన్ టెక్నాలజీకి సంబంధించినవి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింధుఘోష్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 7 ఉన్నాయన్నమాట. ఇది మనకి రష్యన్ ఆరిజిన్ కిలో క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్స్ అనమాట. జస్ట్ రష్యన్ టెక్నాలజీ అని గుర్తుపెట్టండి, సరిపోతుంది. అయితే ఈ సింధుఘోష్ క్లాస్కి సంబంధించి 7 ఉన్నాయి కదా, ఆ 7 పేర్లు చూద్దాం. సింధుఘోష్, ఐఎన్ఎస్ సింధుఘోష్, ఐఎన్ఎస్ సింధు కీర్తి, ఐఎన్ఎస్ సింధురాజ్, ఐఎన్ఎస్ సింధు విజయ్, ఐఎన్ఎస్ సింధు రత్న, ఐఎన్ఎస్ సింధు కేసరి మనం న్యూస్లో చూస్తాం, అండ్ ఐఎన్ఎస్ సింధు శాస్త్ర. ఈ 7 కూడా సింధుఘోష్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే కొన్ని చోట్ల సింధుఘోష్ క్లాస్కి సంబంధించి 10 సబ్మెరైన్స్ అని చెప్తారు. బట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. యాక్చువల్లీ 10 తీసుకున్నాం, కానీ అందులో ఇప్పుడు ఆపరేషనల్గా ఉన్న 7 మాత్రమే. 7 మిగతా 3 సబ్మెరైన్స్ని డీకమిషన్ చేశారు, ఓకేనా. ఎక్స్ప్లోషన్స్ కారణంగా మిగతా 3ని డీకమిషన్ చేశారు. కాబట్టి ప్రెజెంట్ ఆపరేషనల్గా ఉన్న సింధుఘోష్ క్లాస్ ఆఫ్ సబ్మెరైన్స్ ఎన్ని అంటే 7 మాత్రమే ఉన్నాయి. ఆ 7 పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ ఫైనలీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, కల్వరీ క్లాస్ స్కార్పియన్ టెక్నాలజీతో ఉన్న సబ్మెరైన్స్ ఎన్ని ఉన్నాయండి, మొత్తం 6 ఉన్నాయి. ఈ 6 ఏంటి పేర్లు నేను మీకు బిఫోర్ స్లైడ్లో మెన్షన్ చేశాను కదా. సో అందులో 6వ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వాక్షీర్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందనమాట. సెప్టెంబర్ 30న దీన్ని కమిషన్ చేశారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ కల్వరీ క్లాస్కి సంబంధించిన సబ్మెరైన్స్ని తయారు చేసింది ఎవరు అంటే ఇండియాకి సంబంధించిన మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్, ముంబై బేస్ చేసుకుని ఉన్న షిప్ బిల్డింగ్ కంపెనీ మజగావ్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ కల్వరీ క్లాస్కి సంబంధించిన 6 సబ్మెరైన్స్ని తయారు చేశారు, ఓకేనా. వాక్షీర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ అని చెప్పాను కదా మీకు. అంటే ఇప్పుడు వరకు చెప్పిన 17 కూడా మనకి డీజిల్ పవర్ సబ్మెరైన్స్, ఎలక్ట్రిక్ డీజిల్ పవర్ సబ్మెరైన్స్. న్యూక్లియర్ పవర్ అంటే దీనికి అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. న్యూక్లియర్ టెక్నాలజీ లేదా న్యూక్లియర్ ఫ్యూయల్ని యూజ్ చేసుకుంటాయి అవి. అయితే అవి ఏమేమి ఉన్నాయి ఇండియాలో అంటే మీకు ఆల్రెడీ నేను MCQ సెషన్లో చెప్పాను. ఒకటి వచ్చేసి అరిహంట్, ఐఎన్ఎస్ అరిహంట్ ఉంది. ఇంకొకటి ఐఎన్ఎస్ అరిగాట్ న్యూస్లోకి వచ్చింది, అప్పుడు నేను మీకు డిస్కస్ చేశాను యాక్చువల్లీ, ఓకేనా. అరిగాట్ న్యూస్లోకి వచ్చినప్పుడు డిస్కస్ చేశాను. ఐఎన్ఎస్ అరిహంట్, ఐఎన్ఎస్ అరిగాట్ ఇవేంటి అని అడిగితే మిమ్మల్ని ఎక్కడైనా ఏం చెప్పాలి, న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఇన్ డిఫెన్స్, ఓకే. వెరీ వెరీ ఇంపార్టెంట్. 3వది రాబోతుందండి, ఇంకా రాలేదు. ఆ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, అరిదమన్ వచ్చేసి 3వ న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్ ఇండియా డిఫెన్స్లోకి రాబోతుంది, ఇంకా రాలేదు. కాబట్టి ప్రెజెంట్ ఆపరేషనల్లో ఉన్న న్యూక్లియర్ పవర్ సబ్మెరైన్స్ ఎన్ని అంటే 2 మాత్రమే, అరిగంట్. టోటల్ సబ్మెరైన్స్ ఎన్ని అంటే మొత్తం 19 చెప్పాలి. ఏమేమి చెప్పాలి, మనం డిస్కస్ చేసుకున్న 17 డీజిల్ పవర్వి అండ్ 2 న్యూక్లియర్ పవర్వి. ఈ 10 ఇవన్నీ కలిపి చెప్పాలన్నమాట సబ్మెరైన్స్ అంటే, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఆనరింగ్ ఇండియన్ సినిమాస్ లెగసీ అండ్ ఎక్సలెన్స్. ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ న్యూస్లోకి వచ్చింది.
రీసెంట్గా ఎమినెంట్ పొలిటీషియన్, యాక్టర్ మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనేది ఇవ్వడం. రీసెంట్గా యాక్టర్ అండ్ పొలిటీషియన్, ఎమినెంట్ యాక్టర్ పొలిటీషియన్ మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అవార్డ్ని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో ప్రదానం చేస్తారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఎవరికి వచ్చింది? మిథున్ చక్రవర్తి గారికి వచ్చింది. ఒకసారి ఈ అవార్డ్కి సంబంధించి బేసిక్ బ్యాక్గ్రౌండ్ కూడా చూసేద్దాం ఇక్కడే. ఈ అవార్డు అనేది ఎప్పుడు 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. 1969లో ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఎవరి మెమరీలో? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే, అంటే ఇండియన్ సినిమాకి సంబంధించిన పితామహుడు అని పిలుస్తారు. ఎవరు? దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఆయన జ్ఞాపకార్థం 1969లో ఎస్టాబ్లిష్ చేసిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రీసెంట్గా ఎవరికి అనౌన్స్ చేశారు? ఇంకా ఇవ్వలేదు, అనౌన్స్ చేశారు. ఎవరికంటే మిథున్ చక్రవర్తి గారికి. ఎప్పుడు ఇస్తారంట? గుర్తుందా? నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 70th నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ జరగబోతున్నాయి త్వరలో మనకి. సో అక్కడ ఇవ్వబోతున్నారు. ఎక్కడ జరుగుతాయి నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్? మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భవన్లో జరుగుతాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఈ యొక్క అవార్డ్స్ అన్నీ ఇచ్చే ఆ యొక్క ప్రాంగణాన్ని ఏమని పిలుస్తారు? ప్రీవియస్గా చూస్తే దర్బార్ హాల్ అని పిలిచేవాళ్ళు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కరెంట్ అఫైర్స్లో. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భవన్కి సంబంధించి 2 హాల్స్ నేమ్స్ చేంజ్ చేశారని. ఒకటి దర్బార్ హాల్ పేరు ఏదైతే ఉందో దీన్ని గణతంత్ర మండపంగా మార్చారు. అవునా? అశోక హాల్ పేరుని అశోక మండపంగా మార్చారు. గుర్తుందా? అందులో దర్బార్ హాల్లోనే అవార్డ్స్ అన్నీ ఇస్తారనమాట. అక్కడే ఈ అవార్డ్స్ కూడా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక క్వశ్చన్, మనకి భారతరత్న పురస్కారాలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అలాగే ఒక క్వశ్చన్, మనకి రామన్ మెగ్సెసే అవార్డ్స్ అండ్ భారతరత్న అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారో. ఒక క్వశ్చన్, భారతరత్న పురస్కారాలు మరియు రామన్ మెగ్సెసే అవార్డ్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఆల్రెడీ ఇది సెకండ్ క్వశ్చన్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ నంజాన్గూడ్ రసబల్లే. ఇక్కడ ఒక బనానా వెరైటీ, బనానా అంటే అరటిపండుకు సంబంధించిన ఒక వెరైటీ, ఒక స్పీషీస్ న్యూస్లోకి వచ్చింది. దాని పేరేంటి? నంజాన్గూడ్ రసబల్లే అనేది ఒక బనానా వెరైటీ అనమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, ఇది ప్రీవియస్గా చూసుకుంటే ఈ స్పీషీస్ చాలా వరకు మనకి కనిపించకుండా పోయిందనమాట. కానీ ఇప్పుడు రీసెంట్గా మనం చేసిన కొన్ని కన్జర్వేషన్ ఎఫర్ట్స్ కారణంగా ఈ టైప్ ఆఫ్ వెరైటీ ఆఫ్ బనానాస్ మళ్ళీ కనిపిస్తున్నాయి. వీటి యొక్క స్పీషీస్ పాపులేషన్ పెరుగుతుంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. కాబట్టి దీని గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క టైప్ ఆఫ్ బనానా ఏదైతే ఉందో ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిన ఫేమస్ వెరైటీ అని అడుగుతారు? కర్ణాటక. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బనానా వెరైటీ నంజాన్గూడ్ రసబల్లే అనేది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వెరైటీ అనమాట. అయితే ఇది అంతరించిపోవడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా. అయితే దీని యొక్క స్పీషీస్ పాపులేషన్ తగ్గిపోవడానికి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా. ఆ రీజన్ ఏంటి అంటే 2. ఒకటి పనామా విల్ట్, ఇంకొకటి బ్యాక్టీరియల్ విల్ట్. ఓకేనా? ఈ రెండిటి కారణంగానే వీటి యొక్క స్పీషీస్ పాపులేషన్ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది అని చెప్పేసి ఆర్టికల్ కవర్ అయింది. ఓకేనా? ఆ 2 ఏవైతే ఉన్నాయో ఆ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ పాపులేషన్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ చూడండి. ఇలా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి పనామా విల్ట్ అని చెప్పాను కదా. పనామా విల్ట్ అది ఫంగల్ పాపులేషన్ అనమాట, ఫంగస్కి సంబంధించి. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఫ్యుజారియం ఆక్సిపోరం అనేది పనామా విల్ట్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ వన్, బ్యాక్టీరియల్ విల్ట్ అని చెప్పానా, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ రాల్స్టోనియా సొలనేషియరం. రాల్స్టోనియా సొలనేషియరం అనేది బ్యాక్టీరియల్ విల్ట్కి సంబంధించిన సైంటిఫిక్ నేమ్. 2 గుర్తుపెట్టుకోండి. ఇలా కూడా అడగొచ్చు, సైంటిఫిక్ నేమ్స్ కూడా అడగొచ్చు. అండ్ ఆల్సో ఈ యొక్క వెరైటీకి సంబంధించి జిఐ ట్యాగ్ ఉంది. జిఐ ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. మనకి రీసెంట్గా అస్సాం రాష్ట్రానికి సంబంధించి కూడా జిఐ ట్యాగ్స్ వచ్చాయి అక్టోబర్లో. ఓకే, అక్టోబర్ 1, 2లో వచ్చాయి. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు అవి కవర్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ మనం చూస్తే దీనికి జిఐ ట్యాగ్ కూడా ఉంది. ఇలా కూడా అడగొచ్చు బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి. జిఐ ట్యాగ్ ఎప్పుడు వచ్చిందండి దీనికి అంటే మనకి 2006వ సంవత్సరంలో నంజాన్గూడ్ రసబల్లే వెరైటీ ఆఫ్ బనానాకి జిఐ ట్యాగ్ ఇచ్చారు. అసలు జిఐ ట్యాగ్ ఎవరిస్తారు? జిఐ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది. ఒక చట్టాన్ని అనుసరించి ఇస్తుంది. అదేం చట్టం అంటే 1999 జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ గూడ్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999వ చట్టం అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎప్పుడు వచ్చింది? 2006లో ఈ బనానాకి జిఐ ట్యాగ్ వచ్చింది. ఇది ఎక్కడికి సంబంధించిన స్పీషీస్ అండి? కర్ణాటకకి సంబంధించిన స్పీషీస్. ఓకేనా? అండ్ ఎట్ ప్రెసెంట్ బనానా ప్రొడక్షన్లో టాప్లో ఉన్న రాష్ట్రం ఏంటి? మెన్షన్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, జమిలీపై 3 బిల్లులు. జమిలీ ఎన్నికలు అంటే
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా. సో ఈ జమిలీ ఎలక్షన్స్ మీద రీసెంట్గా ఒక కమిటీ కూడా వేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, ఆ కమిటీకి హెడ్ ఎవరు? రామ్నాథ్ కోవింద్ మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన జమిలీ ఎన్నికల మీద వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ మీద స్టడీ చేయడానికి వేసిన కమిటీకి అధ్యక్షులు ఎవరంటారు? రామ్నాథ్ కోవింద్ గారు. ఈయన ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు, మనం డిస్కస్ చేసాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రిపోర్ట్ని మనం డిస్క్లోజ్ చేస్తున్నారు ఒక్కొక్కటిగా. దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే జమిలీ ఎన్నికల్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మొత్తం మూడు బిల్స్ని ప్రవేశపెట్టి ఆ 3 బిల్స్ కూడా చట్టాల కింద తీసుకురావాల్సిన అవసరం ఉందంట. ఆ 3 బిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం యాక్చువల్లీ. సో జమిలీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం 2 రాజ్యాంగ సవరణ బిల్లులు, అంటే 2 వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1 సాధారణ బిల్లు, 1 నార్మల్ బిల్లు ప్రతిపాదించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇవి కనుక పాస్ అయితే మనకి ఫ్యూచర్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇంకా సబ్జెక్ట్ యాడ్ అవుతుంది. అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు వస్తాయి కదా, వచ్చినప్పుడు వాటిని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి మనకి? 106తో మనకి కంప్లీట్ అయింది కదా, ఇంకా వస్తాయన్నమాట. 106 ఏంటి? ప్రీవియస్ టైం మనం లాస్ట్ టైం చూసిన బిల్ ఏంటి? విమెన్ రిజర్వేషన్కి సంబంధించిన బిల్ అనమాట. గుర్తుందా? ఆల్రెడీ డిస్కస్ చేసాం. 1/3 రిజర్వేషన్ టు విమెన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ఆల్సో ఇన్ లోక్సభలోను రాష్ట్రాలకి సంబంధించిన చట్టసభల్లోనూ 1/1 రిజర్వేషన్ విమెన్కి ఇవ్వాలి అని చెప్పేసి ఒక బిల్ వచ్చింది. 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బయటకు వచ్చింది కదా. సో ఇప్పుడు కనుక ఈ 2 కూడా పాస్ అయితే మనకి 107, 108 వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే దీనికోసం అమెండ్ చేయాల్సిన ఆర్టికల్స్ ఏమేంటో కూడా జస్ట్ చూడండి, సరిపోతుంది. 82A, 83 Clause 2 and 327 ఈ 3 ఆర్టికల్స్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ రాజ్యాంగ సవరణ బిల్లులు కనుక చట్టాలుగా మారితే ఈ 3 ఆర్టికల్స్ని సవరించాల్సిన అవసరం ఉంటుందంట. చూద్దాం, మనం ఆ బిల్స్ ప్రవేశపెట్టిన తర్వాత కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ యునెస్కో జాబితాలోకి గండికోట, కేంద్రం ప్రతిపాదన. నథింగ్ బట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. మనకి యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకే, ప్యారిస్ హెడ్ క్వార్టర్స్గా ఉంటుంది. ప్రపంచంలో వారసత్వ సంపదలన్నింటినీ కూడా రికాగ్నైజ్ చేసి కన్సర్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ యునెస్కో నంబర్ ఆఫ్ లిస్టింగ్స్ ఇస్తూ ఉంటుంది, జాబితాలు. అందులో వెరీ ఫేమస్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఓకే, ప్రపంచ వారసత్వ సంపదలు అంటారు వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అవి ఇండియాలో ఎన్ని ఉన్నాయి అంటే ఎట్ ప్రెసెంట్ యాజ్ ఆఫ్ టుడే, మనం సెప్టెంబర్ ఇష్యూస్ కదా డిస్కస్ చేస్తున్నాం. సో యాజ్ ఆఫ్ టుడే ఎన్ని ఉన్నాయంటే మొత్తం 43. 43వది రీసెంట్గా జరిగిన 46th వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ఇండియాలో ఫస్ట్ టైం జరిగింది కదా. వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ న్యూఢిల్లీ భారత మండపంలో జరిగింది. లోగో చూసాము. లోగో ఏంటి? హంపీకి సంబంధించిన లోగో అనమాట. దాని ట్యాగ్ లైన్ కూడా చూసాం మనం, అవునా? మే అవర్ గ్లోరీ గ్రో అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ చూసాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చాం దాన్ని? తాత్పర్య ఉపనిషద్ నుంచి ట్యాగ్ లైన్ తీసుకొచ్చాం. ఓకే, ఇలా ప్రతిదీ లింక్ అయిపోవాలి మనకి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాసెస్లో. ఓకేనా? సో అందులో 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా మనకి యాడ్ అయింది. 43వది ఏంటండి రీసెంట్గా యాడ్ అయింది? ప్రపోజల్ వచ్చి ఎప్పుడో వచ్చింది, బట్ రీసెంట్గా డెసిషన్ వచ్చేసి మనకి 46th మీటింగ్లో తీసుకున్నారనమాట. ఆ 43వ సైట్ ఏంటి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన మైడమ్స్ అహోమ్ కింగ్డమ్ ఉంది కదా, అహోమ్ కింగ్డమ్కి సంబంధించిన బరియల్ మౌంట్స్ ఏవైతే ఉంటాయో, ఆ రాజులకి, ఆ ఎంపరర్స్కి సంబంధించిన బరియల్ మౌంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 43వ వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద రికాగ్నైజ్ చేశారు. ఓకే, మిగతావి అంటే రీసెంట్గా న్యూస్లోకి ఉన్నాయి. 39th ఆర్డర్లో చూడాలి. 39వది రామప్ప, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రామప్ప. అండ్ 40ది 40th వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చేసి గుజరాత్కి సంబంధించిన ధోలవీరా. అండ్ 41st వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శాంతి నికేతన్. ఓకే, అండ్ 42nd వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన హోయసలా టెంపుల్స్. ఓకేనా, శివుడి దేవాలయాలు ఉంటాయి అక్కడ, హోయసలా దేవాలయాలు అంటారు. అవి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నాయి. అవి 42వ వరల్డ్ హెరిటేజ్ సైట్స్. 43rd వచ్చేసి అస్సాంకి సంబంధించిన మైడమ్స్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 43 ఉన్నాయి ప్రెసెంట్. కానీ ఈ 43లో ఒక్కటి కూడా జియో హెరిటేజ్ సైట్ లేదంట. ఓకేనా, జియోలాజికల్ సైట్ లేదు అని చెప్పేసి ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ASI ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు? ఇండియాలో ఉన్న 10 జియో
ఒక 10 జియోలాజికల్ సైట్స్ని ప్రతిపాదించారు. దేనికి సంబంధించి? యునెస్కో లిస్టింగ్లో చేర్చమని చెప్పి. అందులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన గండికోట కూడా స్థానం సంపాదించిందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏ జియోలాజికల్ సైట్ అనేది మనకి ఏఎస్ఐ వాళ్ళు యునెస్కోకి ప్రతిపాదించారు అంటే గండికోట గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేస్తే డిస్కస్ చేద్దాం మనం. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ మాత్రం చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో ఎన్ని ఉన్నాయి మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అంటే యునెస్కో రిలీజ్ చేస్తుంది కదా, యునెస్కో రిలీజ్ చేసి ఇంకొక జాబితా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. భారతదేశంలో రీసెంట్గా క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్లో చోటు సంపాదించుకున్న వచ్చేసి మనకి కోజికోడ్, కేరళకు సంబంధించి కోజికోడ్ ఉంది. అండ్ మధ్యప్రదేశ్కి సంబంధించిన గ్వాలియర్ ఉంది. గుర్తుపెట్టుకోండి. అయితే మొత్తం ఎన్ని ఉన్నాయి ప్రెసెంట్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్టింగ్ కింద ఇండియాకి సంబంధించి ఎన్ని ఉన్నాయి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ వన్, ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ హ్యాస్ లాంచ్డ్ ఏ డిటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఇన్ ద కంబషన్ అండ్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ టు అడ్వాన్స్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ ఇన్ కంబషన్ అండ్ ప్రొపల్షన్. సో నథింగ్ టు కాంప్లెక్స్. ఆ సెంటెన్స్లు ఏం మనకు అర్థం కావు, కాకపోతే గుర్తుపెట్టుకోండి ఐఐటి కాన్పూర్. ఓకేనా, ఐఐటీస్కి సంబంధించిన ఇన్నోవేషన్స్. ఇది ఒక సెపరేట్ టాపిక్ కింద చదువుకోవాలి మనం. ఓకే, మనం ఒక ఫోల్డర్ కింద డిస్కస్ చేస్తాం కదా ఐఐటీస్ అన్ని. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఐఐటి కాన్పూర్కి సంబంధించి ఒక ఇన్నోవేషన్ న్యూస్లోకి వచ్చింది. అదేంటి అంటే వీళ్ళు డిటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీని అరేంజ్ చేస్తున్నారంట. ఏంటి డిటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీ అంటే? ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించి స్టడీ చేసే ఒక ల్యాబొరేటరీ, ఒక రీసెర్చ్ ల్యాబొరేటరీని ఇన్స్టాల్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన ఐఐటి ఏంటి అని అడుగుతారు, డైరెక్ట్గా అడుగుతారు ఐఐటి కాన్పూర్. మనం ఏ ఐఐటి చూసినా చూడాల్సింది ఏంటి, అది ఏ రాష్ట్రంలో ఉంది? కాన్పూర్ ఎక్కడ? యూపీకి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి కాన్పూర్ అనమాట. ఇక్కడ ఒక డిటోనేషన్ ట్యూబ్ రీసెర్చ్ ఫెసిలిటీని తీసుకొస్తూ న్యూస్లోకి వచ్చారు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా అడుగుతారు, ఇలాంటివి సెంటెన్సెస్ అడుగుతారు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి సంబంధించిన కాన్సెప్ట్. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం లాంచెస్ పర్యాటన్ మిత్ర అండ్ పర్యాటన్ దీదీ ఇనిషియేటివ్. ఇక్కడ టూరిజం మినిస్ట్రీ వాళ్ళు అంటే పర్యాటక మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. అదేంటి? పర్యాటన మిత్ర, పర్యాటన దీదీ. ఓకే, డైరెక్ట్గా మనం మినిస్ట్రీ ఐడెంటిఫై చేయొచ్చు. కానీ దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే టూరిజంని ఎంకరేజ్ చేయడంలో ఈ ఫారినర్స్ వస్తూ ఉంటారు కదా, ఫారినర్స్ ఎవరైనా వస్తే ఏం జరుగుతుంది అంటే, సో ఫారినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ లోకల్గా ఉన్న పీపుల్ ఎవరైతే ఉంటారో, విమెన్ కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళని అసిస్ట్ చేస్తారనమాట. అంటే ఆ ప్లేసెస్కి సంబంధించి ఇంపార్టెన్స్ చెప్పడము, ఇలా అసిస్ట్ చేసే ఒక ఇనిషియేటివ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్యాటన్ మిత్ర అండ్ పర్యాటన్ దీదీ ఇనిషియేటివ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు లాంచ్ చేశారు. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎన్నుకోబడిన 6 ప్రదేశాలు ఏంటి అని అడుగుతారు. ఎన్ని? మొత్తం 6 ప్లేసెస్, 6 టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఈ యొక్క ఇనిషియేటివ్ కింద సెలెక్ట్ చేశారు. అవేంటో అడిగే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఒకటి మధ్యప్రదేశ్కి సంబంధించిన ఓర్చా, నెక్స్ట్ గండికోట, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గండికోట, ఇందాక మనం డిస్కస్ చేసాం యునెస్కోలో యాడ్ చేయాలి అని. నెక్స్ట్ బోధ్గాయ బీహార్కి సంబంధించిన బోధ్గాయ. నెక్స్ట్ ఐజ్వాల్, మిజోరాంకి సంబంధించిన ఐజ్వాల్. నెక్స్ట్ జోధ్పూర్, రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్. నెక్స్ట్ శ్రీ విజయపురం, అండమాన్ నికోబార్. శ్రీ విజయపురం చూస్తే మీకు ఏం గుర్తుకొచ్చింది? మనకి ఇది న్యూస్లో ఉంది కదా, అండమాన్ నికోబార్కి సంబంధించిన పోర్ట్ బ్లెయిర్ ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేశారు. ఎలా? శ్రీ విజయపురంగా రీనేమ్ చేశారని మనం డిస్కస్ చేసాం. ఇది కూడా న్యూస్లో ఉంది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ కవర్ అయిన మనకి ఆర్టికల్ కూడా కవర్ అయింది. ఏంటి? ఆర్టికల్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, పేర్లని మార్చుకోవచ్చు. అవునా? అట్లా పోర్ట్ బ్లెయిర్ అనేది బ్రిటిష్కి సంబంధించిన ఇంప్రిగ్నేషన్ ఉంది అని చెప్పేసి ఇండియాకి సంబంధించి విక్టరీని సింబలైజ్ చేసే విధంగా శ్రీ విజయపురం అనే పేరుని మార్చారు. గుర్తుందా? ఓకే, ఇవన్నీ లింక్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ 6 ప్రదేశాలని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కింద లాంచ్ చేసిన ఈ ఇనిషియేటివ్కి పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొచ్చారు. పైలట్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కడైనా కానీ ఒక ఇనిషియేటివ్ అనమాట. అంటే ఏదైనా ఒక కొత్త పాలసీయో కొత్త పథకమో వచ్చిందనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ కొన్ని ఏరియాస్ తీసుకుని ఆ ఏరియాస్లో ఇంప్లిమెంటేషన్ చేసి చూడాలి. అది సక్సెస్ అయితే మొత్తం ఇండియా వైడ్గా చేస్తారు, లేదా కొన్ని ప్లేసెస్ పెంచుకుంటూ వెళ్తారు. లేదు అది అనుకున్న రీతిలో సక్సెస్ కాలేదు అంటే ఒకటి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదు అంటే ఎందుకు సక్సెస్ కాలేదో స్టడీ చేసి మళ్ళీ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. అదే పైలట్ ప్రాజెక్ట్ అంటే. కొన్ని చిన్న ఏరియాస్ తీసుకుని లేదా కొన్ని ఏరియాస్ మాత్రమే తీసుకుని ఇంప్లిమెంట్ చేయడాన్నే
పైలట్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ఓకేనా, ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. పైలట్ అనే వర్డ్ ఎక్కడొచ్చినా కానీ కొన్ని ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేసి టెస్ట్ చేసి చూడడం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. నెక్స్ట్ వైభవంగా ఐఫా వేడుక. ఇక్కడ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ అనేవి న్యూస్లోకి వచ్చాయి. ఈ అకాడమీ అవార్డ్స్కి సంబంధించి డైరెక్ట్గా అడుగుతారు ఏ కేటగిరీలో ఎవరికి అవార్డు వచ్చిందని. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, చూద్దాం. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ ఐఫా 2024 ఎక్కడ జరిగింది? అబుదాబి. ఓకే, మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అంటారు, అందులో ఒకటి అబుదాబి అనమాట. సో అక్కడ జరిగే ఈ అవార్డ్స్ అనేవి అవార్డ్ సెరమనీ. ఇందులో ఎవరెవరికి ఏ అవార్డ్స్ వచ్చాయో గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అడుగుతారు. ఈ వేడుకలో అగ్ర నటుడు చిరంజీవి మరో ప్రతిష్టాత్మకమైన అవార్డును సొంతం చేసుకున్నారు. అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా. ఏంటి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డు ఎవరికి వచ్చిందని అడుగుతారు. మన టాలీవుడ్కి సంబంధించిన చిరంజీవి గారికి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అగ్ర నటుడు బాలకృష్ణ గోల్డెన్ లెగసీ అవార్డుని అందుకున్నారు. నెక్స్ట్ విమెన్ ఆఫ్ ది ఇయర్గా సమంత అవార్డును స్వీకరించారు. ఓకే, అండ్ మిగతా అవార్డ్స్ కూడా ఒకసారి చూడండి. ఉత్తమ తెలుగు చిత్రం బెస్ట్ తెలుగు మూవీ దసరా, అండ్ ఉత్తమ నటుడు నాని, అండ్ ఉత్తమ దర్శకుడు అనిల్ రావిపూడి భగవంత్ కేసరి మూవీకి సంబంధించి. నెక్స్ట్ ఉత్తమ తమిళ్ చిత్రం జైలర్, ఉత్తమ తమిళ్ నటుడు విక్రమ్, పొన్నియన్ సెల్వన్ మూవీ ఉంది కదా, PS1 PS2 సిరీస్ చూస్తాం మనం. ఓకే, చోళులకి సంబంధించిన సిరీస్ అనమాట. దానికి సంబంధించి ఉత్తమ తమిళ నటుడు కేటగిరీ వచ్చేసి విక్రమ్ తీసుకున్నారు. అండ్ ఉత్తమ తమిళ నటి ఐశ్వర్య రాయ్ ఫర్ పొన్నియన్ సెల్వన్. నెక్స్ట్ ఉత్తమ తమిళ దర్శకుడు మణిరత్నం ఫర్ పొన్నియన్ సెల్వన్. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఎందుకు అడుగుతారు అంటే అడుగుతారు, మనకి బలగం మూవీకి సంబంధించి ఎన్నో క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్గా. ఓకే, అలా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ అవార్డ్స్ ఇంటర్నేషనల్గా జరిగాయి కాబట్టి అడిగే ఛాన్స్ ఉంటుంది, చూడండి. అండ్ నెక్స్ట్ క్రూయిజ్ భారత్ మిషన్ ప్రారంభం. అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్, క్రూయిజ్ భారత్ మిషన్ ప్రారంభం. ఇదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ వాటర్వేస్కి సంబంధించిన ఒక మిషన్ స్టార్ట్ అయింది. దాని పేరు ఏంటి అంటే క్రూయిజ్ భారత్ మిషన్. అయితే దేనికి సంబంధించింది, ఎవరు దీన్ని ఇనాగ్రేట్ చేశారంటే ఇది యాక్చువల్లీ ఇండియాలో క్రూయిజ్ టూరిజంని ఎంకరేజ్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్ వాటర్వేస్కి సంబంధించి ప్రెసెంట్ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న ఎవరు సర్బానంద్ సోనోవాల్ గారు ముంబైలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే దేనికి సంబంధించింది క్రూయిజ్ టూరిజం అన్నాం. అసలు క్రూయిజ్ అంటే ఏంటంటే విలాస నౌకల్లో విహారం, నథింగ్ బట్ ఏదైనా కానీ టూరిజం అనేది అంటే బోట్ టూరిజం అనేది ప్లెజర్ కోసం, మన హ్యాపీనెస్ కోసం చేస్తే దాన్ని క్రూయిజ్ టూరిజం అంటారు. సో ఇలా ఇండియాని క్రూయిజ్ టూరిజంకి హబ్గా తీర్చిదిద్దడానికి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అదేంటంటే క్రూయిజ్ భారత్ మిషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మిషన్స్ అన్ని కూడా డైరెక్ట్గా ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి చూస్తే సరిపోతుంది. ఇది ఏ మినిస్ట్రీ, యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అనుకుంటాం, కాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్వేస్ కింద లాంచ్ చేశారు. ఏంటి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్. ఓకే, దీని కింద ఇనాగ్రేట్ చేసిన ఒక మిషన్ అనమాట. లింక్ చేసుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ భారత్ జన్ ప్రాజెక్ట్ ఆరంభం. అండ్ ఇంకొకటి భారత్ జన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇది మల్టీ మోడల్ AI లాంగ్వేజ్. ఇది ఒక మల్టీ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంగ్వేజ్ కి సంబంధించిన ఇనిషియేటివ్. అంటే ఏంటో చూద్దాం. భారత్ జన్ ప్రాజెక్ట్ ను మన దేశం సోమవారం ప్రారంభించింది. వివిధ భారతీయ భాషల్లో పౌరులకు జనరేటివ్ AI కృత్రిమ మేధను అందుబాటులోకి తీసుకురావడం దీని ఉద్దేశం. అంటే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కృత్రిమ మేధని ప్రతి ఒక్క ఇండియన్ లాంగ్వేజ్ లోనూ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, ప్రతి ఒక్క ఇండియన్ బెనిఫిట్ అయ్యే విధంగా తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ భారత్ జన్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ భారత్ జన్ ప్రాజెక్ట్. రీసెంట్ గా చాలా గవర్నమెంట్ మినిస్ట్రీస్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ఈ డ్రైవ్ అని చెప్పేసి, ప్రధానమంత్రి ఈ బస్సు సేవ అని, అండ్ రంగీన్ మచిలీ మొబైల్ యాప్ అని చెప్పేసి, ఇట్లా నంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ చూస్తున్నాం కదా. ఇవన్నీ కూడా ఆ ఇనిషియేటివ్ ఏంటి, అది ఏ మినిస్ట్రీ కింద లాంచ్ చేశారో చూస్తే సరిపోతుంది. ఈ భారత్ జన్ ప్రాజెక్ట్ ఏంటి, ఇది మొత్తం ఇండియన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధంగా మనకు అందుబాటులో ఉండే విధంగా తీసుకొచ్చిన ఒక ప్రాజెక్ట్ అనమాట. అయితే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎవరెవరంటే ఒకటి మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓకే, శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వాళ్ళు, అలాగే ఒక IIT కూడా ఇన్వాల్వ్ అయింది. వెరీ ఇంపార్టెంట్, IIT బాంబే. IITs ఎక్కడ ఇన్వాల్వ్ అయినా అది మనం IIT కాన్సెప్ట్ కింద చదువుకోవాలి. కాబట్టి ఇక్కడ భారత్ జన్ ప్రాజెక్ట్ లో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇన్వాల్వ్ అయి ఉన్న ఇంకొక IIT ఏంటి అంటే IIT బాంబే. అలాగే కొంచెం మైనర్ కోఆపరేషన్ కి IIT హైదరాబాద్ కూడా ఉంది. అన్ని కూడా నోట్ చేయండి. IIT బాంబే మెయిన్, IIT హైదరాబాద్ అలాంగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ SNT. ఓకే,
ఇది భారత్ జన్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. లాంగ్వేజ్ మోడల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అలాగే ఇండియాలో లాంగ్వేజెస్ కి సంబంధించి డిజిటలైజ్ చేయాలి అని చెప్పేసి, అంటే అన్ని లాంగ్వేజెస్ నియర్లీ 125 లాంగ్వేజెస్ మామూలుగా చూసుకుంటే మన భారత రాజ్యాంగం ప్రకారం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అఫీషియల్ లాంగ్వేజెస్ ఎన్ని, షెడ్యూల్ 8 లో ఉన్నవి మొత్తం 22 లాంగ్వేజెస్. కానీ ఇంకా అందరూ మాట్లాడే భాషలు చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కిందకి రావు. కానీ వాటన్నిటికీ సంబంధించి కూడా డిజిటలైజ్ చేయాలి, అవి అంతరించిపోకుండా ఉండాలి అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంది ఇండియాలో. అదేంటి, మొత్తం 125 లాంగ్వేజెస్ ని డిజిటలైజ్ చేయాలనే ప్రాజెక్ట్ మోర్ని. ఓకే, ఇవన్నీ లింక్ చేసుకోండి. లాంగ్వేజెస్ కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. అలాగే ప్రాజెక్ట్ మోర్ని దేనికి కంటిన్యూషన్ అని అడుగుతారు. ప్రీవియస్ గా ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ వాణి. ఓకేనా, ప్రాజెక్ట్ వాణికి కంటిన్యూషన్ ప్రాజెక్ట్ మోర్ని. ఏంటది, 125 ఇండియన్ లాంగ్వేజెస్ ని డిజిటలైజ్ చేయాలి అన్న ప్రాజెక్ట్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకు వచ్చింది భారత్ జన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇది ఉన్న ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో అవైలబుల్ గా ఉండాలి అని చెప్పిన ప్రాజెక్ట్ భారత్ జన్. ఎవరెవరు, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఐటి బాంబే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 2030 నాటికి భారత్ ఎకానమీ రెట్టింపు. ఇది మనం ఇండియన్ ఎకానమీకి లింక్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చాలా సార్లు చూసాం. ఏంటి, నంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, లేదా ఇండియాలో ఉన్న బెస్ట్ ఆర్గనైజేషన్స్ లైక్ నీతి ఆయోగ్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, వీళ్ళందరూ చాలా ఎస్టిమేషన్స్ ఇస్తున్నారు ఇండియా జీడిపికి సంబంధించి, మన యొక్క ఎకానమీకి సంబంధించి. ఇక్కడ మనకి న్యూస్ లోకి వచ్చిన పర్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, నీతి ఆయోగ్ గురించి మనం నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసాం. అంత ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ పర్సన్ సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎవరైనా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు, నీతి ఆయోగ్ కి సంబంధించిన సిఈఓ. ఈయన ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే, మన ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇది 2030 నాటికి డబుల్ అవుతుందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. పెరుగుతుంది అని చెప్పారు. అయితే ఈ క్రమంలో 2026-27 కల్లా 3వ అతిపెద్ద ఎకానమీగా ఆవిర్భావించాలన్న లక్ష్యం సాకారం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. అంటే నథింగ్ బట్ మనకు ఒక టార్గెట్ ఉంది. అదేంటి అంటే, ఇండియన్ ఎకానమీని ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా తీర్చిదిద్దాలన్న టార్గెట్. అంటే ఇప్పుడు మనం ఎన్నో ప్లేస్ లో ఉన్నాము, ఇండియన్ ఎకానమీ వచ్చేసి ఇప్పుడు 5th ప్లేస్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. టాప్ నుంచి 5th ప్లేస్ లో ఉందన్నమాట. సో టాప్ 4 ఏంటో కూడా చూడాలి కదా. ఫస్ట్ వన్ యుఎస్ఏ. ఓకే, నోట్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి యుఎస్ఏ ఉంది. నెక్స్ట్ చైనా, నెక్స్ట్ జర్మనీ, నెక్స్ట్ జపాన్, 5th ప్లేస్ లో ఇండియా ఉంది. ఓకేనా, ఇది ప్రెసెంట్ ఆర్డర్ అన్నమాట. ఎకానమీస్, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి అతి బలమైన ఆర్థిక వ్యవస్థల ఆర్డర్ అన్నమాట. ఏంటి, ఫస్ట్ యుఎస్ ఎకానమీ, తర్వాత చైనా, తర్వాత జర్మనీ, తర్వాత జపాన్, 5th ప్లేస్ లో ఇండియా ఉంది. ఓకేనా, టాప్ 5 లో ఉన్నాం. అయితే మనకి టార్గెట్ ఏంటి, 26-27 కల్లా ఇండియన్ ఎకానమీ థర్డ్ ప్లేస్ కి వెళ్ళాలి అని టార్గెట్ ఉందన్నమాట. ఇది ఖచ్చితంగా రీచ్ అవుతామని చెప్తున్నారు. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు, నీతి ఆయోగ్ సంబంధించిన సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్మెంట్ డేట్ ఎప్పుడు, చాలా సార్లు అడిగా నేను కింద. నీతి ఆయోగ్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఫౌండేషన్ డేట్ ఎప్పుడు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను చాలా సార్లు డీటెయిల్ గా నీతి ఆయోగ్ గురించి డిస్కస్ చేశా. ఓకేనా, ఇది ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో వచ్చిన సంస్థ. నెక్స్ట్ వన్, భారత షూటర్లకు 2 కాంస్యాలు. ఇక్కడ ఏంటి అంటే, ఇండియన్ షూటర్స్, స్పోర్ట్స్ కి సంబంధించిన ఇష్యూ అనమాట. ఇండియన్ షూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 బ్రాంజ్ మెడల్స్ వచ్చాయన్నమాట. ఎక్కడ వచ్చాయి, ఏ ఛాంపియన్షిప్ లో వచ్చాయి చూద్దాం. ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్, ఓకే, వరల్డ్ జూనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ కు 2 కాంస్య పథకాలు లభించాయి. ఓకేనా, ఏ విభాగంలో ఎవరెవరికి వచ్చాయి గుర్తుపెట్టుకోండి. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ డబుల్ ఈవెంట్ లో గౌతమి భానోత్ అండ్ అజయ్ మాలిక్ కు 10 మీటర్ మిక్స్డ్ డబుల్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో వచ్చింది కాంస్యం అంటే బ్రాంజ్ మెడల్, ఓకే, రజతం అంటే సిల్వర్ మెడల్. ఓకేనా, నెక్స్ట్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో లక్ష్మిత అండ్ ప్రమోద్ కాంస్య పథకాలు సాధించాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరికి వచ్చాయి చూసారు కదా. అయితే హోస్ట్ ఎక్కడ అంటే పెరూలో ఇది ఈవెంట్ జరిగింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇండియాకి సంబంధించి 2 బ్రాంజ్ మెడల్స్ ఎవరికి వచ్చాయి, ఏ ఈవెంట్స్ లో వచ్చాయో చూస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్ ఉజ్బెకిస్తాన్. నథింగ్ బట్ ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కి అలాగే ఉజ్బెకిస్తాన్ గవర్నమెంట్ కి మధ్య ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అనేది జరిగింది. ఎక్కడ జరిగిందంటే ఉజ్బెకిస్తాన్ లోని టాష్కెంట్. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏంటి, టాష్కెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంత ఇంపార్టెంట్, టాష్కెంట్ కి సంబంధించి మన
రీసెంట్ గానే మనం జయంతి చూసాం కదా, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన మరణించిన ప్లేస్ అన్నమాట టాష్కెంట్, ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ రీసెంట్ గా ఉజ్బెకిస్తాన్ కి ఇండియన్ గవర్నమెంట్ కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దేనికి సంబంధించింది అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని ప్రోత్సహించడానికి, ఓకే, పెట్టుబడుల్ని పరస్పరం ఎంకరేజ్ చేసుకోవడానికి రీసెంట్ గా ఉజ్బెకిస్తాన్ కి ఇండియన్ గవర్నమెంట్ కి ఒక ఒప్పందం కుదిరింది. అది ఎక్కడ కన్క్లూడ్ అయిందని అడుగుతారు, ఉజ్బెకిస్తాన్ లో జరిగింది. ఎక్కడ అంటే టాష్కెంట్, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సమ్మిట్స్ వాటికి సంబంధించిన హోస్ట్ నేషన్స్ చూస్తున్నాం రీసెంట్ గా, ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్ని మెమరైజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి ఏ మినిస్ట్రీ ఇందులో పార్టిసిపేట్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరున్నారు, నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కదా, సో ఆవిడ పార్టిసిపేట్ చేశారనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల చట్టంను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. నథింగ్ బట్ ఇక్కడ ఒక చట్టం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏఎఫ్ఎస్పిఏ యాక్ట్ 1958, ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ యాక్ట్. ఇదేంటంటే ఆర్మడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటారు. అంటే వినండి, ఎక్కడైనా కానీ కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని మనం కల్లోలిత ప్రాంతాలు అంటాం. ఓకే, గవర్నమెంట్ ఏమైనా ఏరియాస్ ని డిస్టర్బ్డ్ ఏరియాస్ గా గుర్తించింది అంటే అక్కడ ఒక చట్టం అమల్లో ఉంటుంది. అదేంటి అంటే ఏఎఫ్ఎస్పిఏ, ఓకే, సాయుధ బలాల ప్రత్యేక చట్టం అంటారు. 1958 లో పాస్ అయిందనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే అక్కడ మార్షల్ లా అవైలబుల్ గా ఉంది అని అర్థం. అంటే చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, ఎవరు గ్రూప్స్ గా తిరగడానికి ఉండదు. అండ్ అక్కడ అధికారులకున్న ఎక్స్క్లూజివ్ పవర్ ఏంటి అంటే, మిలిటరీ ఆఫీసర్స్ కున్న ఎక్స్క్లూజివ్ పవర్స్ ఏంటి అంటే ఎవరి మీదైనా కానీ అనుమానం వస్తే వెంటనే షూట్ చేయొచ్చు. అర్థమైందా? వాళ్ళ మీద ఎలాంటి ఎంక్వైరీ కూడా ఉండదు అనమాట. అంత పవర్ఫుల్ యాక్ట్ ఇది, గుర్తుపెట్టుకోండి. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుతున్నప్పుడు, ఓకేనా, రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫండమెంటల్ రైట్స్ దగ్గర ఈ యొక్క చట్టం గురించి చదువుకుంటాం. మార్షల్ లా గురించి చదువుతాం కదా, ఇక్కడ ఆర్టికల్ 34 ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ లో మార్షల్ లా గురించి చదువుతాం. అక్కడ ఈ ఏఎఫ్ఎస్పిఏ చట్టం గురించి కూడా చదువుకుంటాం అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇప్పుడే న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అంటే ఈ చట్టం ఆల్రెడీ చాలా ప్లేసెస్ లో, లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో చాలా ప్లేసెస్ లో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది. ఉన్న ప్లేసెస్ లోనే మళ్ళీ గవర్నమెంట్ ఈ చట్టాన్ని ఎక్స్టెండ్ చేసిందంట, ఎత్తివేయకుండా ఎక్స్టెండ్ చేసింది. అయితే మనల్ని క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఈ చట్టానికి సంబంధించిన ఇయర్ అడగొచ్చు. ఓకే, లేదు అంటే దీన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి లింక్ చేసి అడగొచ్చు, ఏ ఆర్టికల్ ప్రకారం చూస్తామని చెప్పేసి. లేదు అంటే ఏ ప్లేసెస్ లో ఎక్స్టెండ్ చేసింది అని స్టేట్స్ అడగొచ్చు. ఏ ప్లేసెస్ చూడండి, ఒకటి నాగాలాండ్ లో ఎక్స్టెండ్ చేసింది. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని జిల్లాలు, అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని జిల్లాలు. అండ్ అలాగే 2 days బ్యాక్ మణిపూర్ లో కూడా ఎక్స్టెండ్ చేసింది. ఎక్కడ? మణిపూర్. ఓకే, రీసెంట్లీ ఏఎఫ్ఎస్పిఏ యాక్ట్ ఎక్స్టెండెడ్ ఇన్ విచ్ స్టేట్స్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ ఇండియా అంటే ఏమేమి వస్తాయి? నాగాలాండ్ వస్తుంది, అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది, మణిపూర్ వస్తుంది. ఓకే, కొన్ని ప్లేసెస్ ఎక్కువ ప్లేసెస్ అన్న తర్వాత విషయం, ఫస్ట్ స్టేట్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? ఇందులో కొన్ని ఓకే, అండ్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ ఆర్టికల్, దక్షిణేషియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో భారత్ జట్టు టైటిల్ ని నిలబెట్టుకుంది. నథింగ్ బట్ ఇక్కడ సౌత్ ఏషియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో గెలిచిన కంట్రీ ఏది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియా ఎంత చిన్న గేమ్ లో గెలిచినప్పటికీ కూడా, లేదా ఎంత పెద్ద టోర్నమెంట్ లో గెలిచినప్పటికీ కూడా విన్నర్ గా ఇండియా ఉంది అంటే దానికి సంబంధించి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ సౌత్ ఏషియా అండర్-17 ఫుట్బాల్ ఛాంపియన్షిప్, ఓకే, ఇది ఎక్కడ జరిగింది అంటే మనకి శ్రీలంక. ఓకేనా? శ్రీలంక వచ్చేసి హోస్ట్ నేషన్. ఈ హోస్ట్ నేషన్, సో ఇక్కడ శ్రీలంకలో మ్యాచ్ జరిగింది. అయితే ఇండియా ఎవరి మీద గెలిచిందని అడుగుతారు. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఓకే, ఇక్కడ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్ అన్నమాట. సో అందులో ఇండియా వచ్చేసి విన్నర్ అండ్ రన్నర్ అప్ వచ్చేసి బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలో జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్, ప్రముఖ రచయిత్రి విజయభారతి కన్నుమూత. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక రచయిత్రి విజయభారతి గారు మరణిస్తూ వార్తల్లో నిలిచారు. యాక్చువల్లీ ఈవిడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన పర్సన్. అయితే ఇప్పుడు మరణించింది మాత్రం హైదరాబాద్ సనత్ నగర్ లో మరణిస్తూ వార్తల్లో నిలిచారు. గుర్తుపెట్టుకోండి, ఎవరు? విజయభారతి గారు మరణిస్తూ న్యూస్ లో వచ్చారు. అయితే నేషనల్ ఇష్యూస్ లో అంతగా అడగకపోవచ్చు, కానీ రీజనల్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, వాటిలో అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. జస్ట్ ఒకసారి అట్లా కవర్ చేయండి, అంతే సరిపోతుంది. నెక్స్ట్, ఇండియా బికమ్ ద హోమ్ ఆఫ్ ఇన్నోవేటర్స్. ఇదేంటి అంటే మనకి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఏంటి? గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంటారు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వైపో అంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఓకేనా?
మన మేధో సంపత్తి అంటారు కదా, మేధో సంపత్తి, ఇంటెలెక్చువల్ బిహేవియర్. ఓకే, దీనికి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఈ యొక్క ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ని డీల్ చేసే, రెగ్యులేట్ చేసే ఒక సంస్థ వైపో, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటారు. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏం చూసినా మనం ఏం చూస్తాం, హెడ్ క్వార్టర్స్ చూస్తాము, అలాగే ఇయర్ ఆఫ్ ఫార్మేషన్ లేదా ఇయర్ ఆఫ్ ఫౌండేషన్. ఇక్కడ వైపో వచ్చేసి హెడ్ క్వార్టర్ జెనీవా ఎక్కడ, స్విట్జర్లాండ్. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, అక్కడే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చి 1967 లో ఎస్టాబ్లిష్ అయిన సంస్థ. ఈ వైపో వాళ్ళు గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే వీళ్ళు దేనికి సంబంధించి ర్యాంకింగ్స్ ఇస్తారు, పేరులోనే ఉంది ఇన్నోవేషన్స్, నవకల్పనలు, కొత్తగా ఏమైనా ఇన్నోవేషన్స్ వస్తే వాటికి సంబంధించి కంట్రీస్ కి ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. ఏ కంట్రీ ఎన్ని ఇన్నోవేషన్స్ చేస్తుంది, ఎంత యాక్టివ్ గా ఉంది రీసెర్చ్ ఫీల్డ్ లో అని ర్యాంకింగ్స్ ఇస్తారు. అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 39th ర్యాంక్ 2024 సంవత్సరానికి గాను వైపో వాళ్ళు రిలీజ్ చేసే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత అని అడుగుతారు. రీసెంట్ గానే వచ్చింది కాబట్టి వెరీ ఇంపార్టెంట్, 39th ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. 39th. యాక్చువల్లీ ఇది అసలు చాలా డ్రాస్టిక్ ఇంక్రీజ్ అనమాట. ఎందుకంటే 2015 తో కంపేర్ చేసి చూస్తున్నాం మనం. 2015వ సంవత్సరంలో ఇండియా యొక్క ర్యాంక్ 81వ స్థానంలో ఉంది. అక్కడి నుంచి మనకి నియర్లీ 39th ర్యాంక్ వెళ్ళిందంటే ఇది కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ టాప్ లో ఉన్న కంట్రీస్ కూడా చూడాలి కదా. టాప్ లో వచ్చేసి మనకి స్విట్జర్లాండ్ ఉంది. ఓకే, స్విట్జర్లాండ్ వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో టాప్ లో ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఆల్సో ఈ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్స్ అని ఉంటాయి. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్స్. అందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్. ఓకే, 4th ర్యాంక్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రా పాయింట్ అనమాట. వైపో వాళ్ళే రిలీజ్ చేసే సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ ర్యాంకింగ్స్ లో భారతదేశం ర్యాంక్ ఎంత అని అడగొచ్చు, 4వ స్థానంలో ఉంది. ఓకేనా. ఇవన్నీ కూడా ఈ ఇండెక్స్ లోనే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండెక్సెస్ అన్ని కూడా ఫోకస్ చేయండి. అండ్ మీకు మొత్తం 2024 జనవరి నుంచి, జనవరి 2024 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఇండిసెస్ కి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు పీడిఎఫ్ ఫార్మాట్ లో మన యాప్ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఫ్రీ కంటెంట్ లో అవైలబుల్ గా ఉంచడం జరుగుతుంది. సో రేపు ఈవినింగ్ కల్లా రిలీజ్ అవుతుంది. డోంట్ వరీ, అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం, లేదు అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా. అండ్ దానికి సంబంధించి ఏమైనా ఇండిసెస్ మళ్ళీ న్యూస్ లో వస్తే మీరు వాటిని అప్డేట్ చేసుకోవాలి. లేదు మన క్లాసెస్ చూసే వాళ్ళైతే మేమే అప్డేట్ చేస్తాం. ఓకే, సో అందరూ కూడా విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఫ్రీ కంటెంట్ ఎంతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, లోక్ అదాలత్ లో 9 లక్షల కేసులు పరిష్కారం. ఇక్కడ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్ అదాలత్ అంటే ఏంటో తెలియాలి. లోక్ అదాలత్ అంటే ఏంటి, చాలాసార్లు డిస్కస్ చేసాం మనం. దీస్ ఆర్ ద ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది ఇండియాలో. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, మనకి సుప్రీం కోర్ట్ అని చెప్పేసి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం ఉంది. అలాగే రాష్ట్రాలకి సంబంధించి, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి హైకోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా సబార్డినేటెడ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉన్నాయి. ఇన్ని కోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇన్ని కోర్టుల కేసులు పెండింగ్ లో ఉన్నాయి అంటే డిలేడ్ జస్టిస్. ఓకేనా. సో దీని వల్లే చాలా వరకు కూడా న్యాయస్థానాల మీద నమ్మకం పోతుంది కామన్ సిటిజన్స్ కి. సో ఇలా అందరికి ఒక ఒపీనియన్ ఏం క్రియేట్ అయిపోయింది అంటే, ఒక కేసు కోర్టులోకి వెళ్ళిందంటే అది తేలడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు పంచాయతీల్లోనో లేదా సెటిల్మెంట్స్ లోనో పెద్ద పెద్ద కేసెస్ ని కూడా సాల్వ్ చేసేసుకుంటున్నారు. అలా చేసుకోవడం వల్ల అక్కడ ఇల్లీగాలిటీ ఎక్కువ అవుతుంది అనమాట. అంటే సరైన న్యాయం అందరికి జరగకపోవచ్చు. వై? బికాజ్ ఎక్కువగా సెటిల్మెంట్స్ లో, పంచాయతీలో సాల్వ్ చేసే కేసెస్ ఎలా ఉంటాయంటే క్యాస్ట్ డిటెక్ట్ అక్కడ క్యాస్ట్ తర్వాత సొసైటీలో వాళ్ళ స్టేటసే అక్కడ తీర్పుని డిసైడ్ చేస్తుంది. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, చాలా వరకు ఊర్లలో తీర్పులు ఎలా ఉంటాయి, మేజర్ గా అక్కడ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు హై క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళైనా, లేదు అంటే ఆ ఊర్లోనే కొంచెం స్టేటస్ ఎక్కువ ఉన్న వాళ్ళైనా మాక్సిమం 90% జస్టిస్ వాళ్ళకే జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత లేట్ అయినప్పటికీ కూడా కొన్ని కేసెస్ కోర్టు వరకు వెళ్లాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో చట్టం లాంటివి, తర్వాత SC/ST అట్రాసిటీస్ యాక్ట్స్ లాంటివి. సో ఇలాంటివన్నీ చిన్న సెటిల్మెంట్స్ లో సాల్వ్ చేయకూడదని రీసెంట్ గా కొన్ని కోర్ట్స్ కూడా మనకి జడ్జ్మెంట్స్ ఇచ్చాయి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా కేసెస్ అనేవి పెండింగ్ ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కొన్ని కేసెస్ నైనా ఫాస్ట్ గా సాల్వ్ చేసి మన జ్యుడిషియరీ సిస్టమ్ మీద సిటిజన్స్ కి నమ్మకం తీసుకురావాలని చెప్పేసి వచ్చినవే లోక్ అదాలత్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లోక్ అదాలత్స్
అంటే ముందే చెప్పాను కదా, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అంటే కోర్ట్స్ కాకుండా ఆల్టర్నేట్ అన్నమాట ఇది. దీంట్లో కూడా డిస్ప్యూట్స్ ని సాల్వ్ చేస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే లోక్ అదాలత్ లో 9 లక్షల కేసులను పరిష్కరించారంట. ఎక్కడ? రాష్ట్ర వ్యాప్తంగా, మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అన్ని కోర్టుల్లో జరిగిన లోక్ అదాలత్ లో 9.87 లక్షల కేసులు పరిష్కారం అయ్యాయి. పెండింగ్ కేసులు 5.43 లక్షలు, ప్రాథమిక దశలోనివి 4.44 లక్షలు చొప్పున కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి 9.87 లక్షల కోట్ల, ఇవన్నీ కలిపి 9.87 లక్షల కేసుల్ని లోక్ అదాలత్ లో ఒక్క రోజులోనే పరిష్కరించారంట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. లోక్ అదాలత్ లో తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజులో ఇన్ని కేసులు సాల్వ్ చేయడం అంటే ఇది పెద్ద రికార్డ్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్, అండ్ ఆల్సో దీన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లోని ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ, ఓకే, ఆదేశిక సూత్రాలు అంటారు కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ పార్ట్ 4 లో ఉంటాయి. అందులో ఉన్న క్యాపిటల్ 39 క్యాపిటల్ ఏ ఏం చెప్తుంది అంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ఎవ్రీ సిటిజన్, అంటే అందరికీ ఉచిత న్యాయ సేవ అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ. గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఏ కాదు, స్మాల్ ఏకి సంబంధించి వేరే ఉంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ అనమాట. అండ్ దీన్ని ఉద్దేశించే మనకు ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది, నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు, నాల్సా. అండ్ ఏ చట్టం కింద వర్క్ చేస్తుందంటే నాల్సా యాక్ట్ 1987, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987 కింద ఈ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తుంది. అలాగే ఇండియాలో ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటే ఆర్టికల్ 39 ఏ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, క్లీన్ ఎనర్జీ కోసం రూపాయలు 166 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక్కడ క్లీన్ ఎనర్జీ అంటే ఏంటి? రెన్యూబుల్ ఎనర్జీ. రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు. ఓకే, అంటే అందులో ఏమేమి వస్తాయి? విండ్ ఎనర్జీ వస్తుంది, టైడల్ ఎనర్జీ వస్తుంది, సోలార్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ బయోమాస్ నుంచి వచ్చే ఎనర్జీ, ఇవన్నీ కూడా క్లీన్ ఎనర్జీ కిందకి వస్తాయి. హైడ్రోజన్. ఓకే, సో ఈ క్లీన్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ వైడ్ గా మొత్తం అన్ని కంట్రీస్ కలిసి పెట్టుకున్న పెట్టుబడులు ఎంత అంటే 166 లక్షల కోట్లు, 166 lakh crores ఎక్స్క్లూజివ్ గా క్లీన్ ఎనర్జీని ఇంప్రూవ్ చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి పెట్టుబడులు పెట్టుకున్నాయంట. ఇది చాలా పెద్ద విషయం, గుర్తుపెట్టుకోండి. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే IEA. ఇచ్చిన సంస్థ ఇంపార్టెంట్ కాబట్టి రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్. IEA అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఓకేనా. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్లీన్ ఎనర్జీ కోసం పెట్టుకున్న పెట్టుబడులు ఎన్ని అని అడగొచ్చు. ఎన్ని? 166 లక్షల కోట్లు. ఓకేనా. ఇందులో టాప్ లో ఉన్న కంట్రీస్ చూద్దాం. టాప్ 3: చైనా, యూరోపియన్ యూనియన్, USA. ఏంటి? చైనా, యూరోపియన్ యూనియన్, USA. ఓకే, మొత్తం 100% లో 80% కంటే పైన ఈ 3 దేశాలే పెట్టుబడులు పెట్టాయంట క్లీన్ ఎనర్జీలో. ఓకే, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ప్యారిస్ హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తుంది. అండ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1974. 73 అంటారు, 74 అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. 74 గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. IEA హెడ్ క్వార్టర్స్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? ప్యారిస్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1974. ఇందాక చెప్పిన వైపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? జెనీవా, స్విట్జర్లాండ్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1967. 1967 లో ఒక ఫేమస్ యాక్ట్ ఉంది. ఏంటది? UAPA, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఓకేనా. ఈ చట్టం 1967 లోనే ఎనాక్ట్ చేయడం జరిగిందనమాట. సో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దాని రిలేటెడ్ గా ఏదైనా ఫేమస్ యాక్ట్ ఉందా లేదా ఆ ఇయర్ లో ఏదైనా ఇనిషియేటివ్ ఉందా అని లింక్ చేసుకుంటే ఎక్కువ ఇయర్స్ మర్చిపోకుండా ఉంటాం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అలాగే ఇండియాకి సంబంధించి ఇండియా ఏమేం చేసింది? రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేసి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. 20,000 కోట్ల వెచ్చించిన ప్రాజెక్ట్ అది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. అలాగే రీసెంట్ గా 2024 లో లాంచ్ చేసిన PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, సోలార్ ఎనర్జీ కెపాసిటీని పెంచడానికి మొత్తం 1 కోటి హౌస్ హోల్డ్స్ మీద సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసి అందరూ సోలార్ ఎనర్జీని యూజ్ చేసే విధంగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఓకేనా, ఇలాంటి నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనకు కూడా క్లీన్ ఎనర్జీ మీద. ఓకే, ఇవన్నీ కూడా లింక్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్, అమెరికాలో తుపాకుల కట్టడికి కొత్త చట్టం. నథింగ్ బట్ ఇంకొక 1.5 or 2 months లో జో బైడెన్ గారు దిగిపోబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ యొక్క తరుణంలో ఈయన చేసిన ఒక
రిమార్కబుల్ ఈవెంట్ ఏంటి అంటే అమెరికాలో మేజర్ గా డెత్స్ అనేవి ఈ యొక్క తుపాకుల కాల్పుల వల్లే జరుగుతున్నాయంట. సో అందుకని ఈయన ఒక చట్టం తీసుకొచ్చారు. అదేంటి అంటే తుపాకుల కట్టడికి కొత్త చట్టం. ఓకేనా, ఇక్కడ గన్ రైట్స్ ని రెస్ట్రిక్ట్ చేసే చట్టం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అమెరికాలో నానాటికి పెరుగుతున్న తుపాకుల సంస్కృతిని అరికట్టడానికి అధ్యక్షుడు జో బైడెన్ కొత్త చట్టంపై సంతకాలు చేశారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా అడుగుతారు. రీసెంట్ గా గన్ రైట్స్ ని రెస్ట్రిక్ట్ చేసే చట్టం తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన కంట్రీ ఏది అంటే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనమే చూస్తున్నాం కదా చాలా వరకు న్యూస్ లో, అంటే కాల్పుల్లో మరణించిన తెలుగు విద్యార్థి అని చెప్పేసి ఇలా నంబర్ ఆఫ్ డెత్స్ చూస్తున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. అవన్నీ కూడా సో మనం చూస్తున్నమే అన్ని ఉన్నవంటే చూడని ఇంకెన్ని ఉన్నాయి మనకు తెలియదు కదా. ఓకే, అంటే మన కంట్రీకి సంబంధించి మన డెత్స్ చూస్తున్నాం, మిగతా కంట్రీస్ కి సంబంధించి కావచ్చు లేదా లోకల్స్ కి సంబంధించి కావచ్చు, మనకు తెలియదు ఎన్ని జరుగుతున్నాయో. అవునా, సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి వాటన్నిటిని తగ్గించడానికి గన్ రైట్స్ ని రెస్ట్రిక్ట్ చేసి ఒక చట్టం తీసుకొచ్చారు. ఇది మనకు చిన్నది కావచ్చు కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి చాలా పెద్ద విషయం. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. నెక్స్ట్, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకం రద్దు. ఇదేంటి అంటే నాన్ బాస్మతి రైస్, బాస్మతీయేతర. ఓకే, ఇక్కడ తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అని పక్కన పెట్టి అందరూ కూడా ఆర్టికల్స్ చదవండి, ఎందుకంటే అర్థమవుతుంది ఈజీగానే. ఇక్కడ నాన్ బాస్మతీయేతర. ఓకే, బాస్మతీయేతర బియ్యంపై ఎగుమతి సుంకం రద్దు. ఎగుమతి అంటే ఏంటి? ఎక్స్పోర్ట్. సుంకం అంటే ట్యాక్స్. ఓకే, ఎగుమతి సుంకం రద్దు అంటే నాన్ బాస్మతి రైస్ మీద ఎక్స్పోర్ట్ ట్యాక్స్ మొత్తాన్ని కూడా రద్దు చేస్తూ ఇండియన్ గవర్నమెంట్ న్యూస్ లోకి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి? విచ్ టర్మినేటెడ్ లేదా విచ్ బ్యాన్ ద ఎక్స్పోర్ట్ ట్యాక్స్. చూద్దాం. బాస్మతి బియ్యంపై కనీస ఎగుమతి ధరను ప్రభుత్వం తొలగించిన 15 రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. బ్రౌన్ రైస్, ముతక బియ్యంపై కూడా ఎగుమతి సుంకాన్ని 10% తగ్గించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ విభాగం తెలిపింది. నథింగ్ బట్ ఇక్కడ కంప్లీట్ గా ఎక్స్పోర్ట్ ట్యాక్స్ రద్దు చేసింది నాన్ బాస్మతి రైస్ కి. అలాగే కొన్ని టైప్స్ ఆఫ్ రైస్ ఉన్నాయి, అవేంటి? బ్రౌన్ రైస్, ముతక బియ్యం. ఈ రెండింటికి సంబంధించి 10% తగ్గించారంట ఎక్స్పోర్ట్ ట్యాక్స్. ఓకే, వీటికి తగ్గించారు, దీనికైతే మొత్తానికి తీసేశారు ట్యాక్స్. ఇలా అని చెప్పి ఎవరు అనౌన్స్ చేశారని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ శాఖ వాళ్ళు ఇలా ఒక అనౌన్స్మెంట్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు. ఓకేనా, ప్రతి ఒక్క మినిస్ట్రీ కింద నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్, 109 109 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత పాపమ్మాల్ కన్నుమూత. ఇక్కడ పాపమ్మాల్ అనే ఆవిడ మేజర్ గా తమిళనాడుకి సంబంధించి ఓకే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఇప్పటికి కూడా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న పాపమ్మాల్ అనే ఆవిడ మరణిస్తూ న్యూస్ లో నిలిచారు. సో ఈవిడ ఇంత ఇంపార్టెంట్ పర్సన్ ఎందుకంటే ఈవిడికి పద్మశ్రీ కూడా ఈవిడికి ఇంత ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఈవిడ యొక్క సేవల్ని, అంటే సేంద్రియ వ్యవసాయాన్ని ఈ వయసులో కూడా ఎంకరేజ్ చేస్తున్నారు కదా. సో మనమే చూసుకుంటే మనం ఇప్పటికే ఒక డే మొత్తం వర్క్ చేస్తే ఫుల్ టైర్డ్ అయిపోతాం, కానీ ఈ ఏజ్ లో కూడా 109 years అంటే ఇట్స్ అ బిగ్ డీల్ యాక్చువల్లీ. ఓకే, ఇంత పెద్ద ఏజ్ లో కూడా సేంద్రియ వ్యవసాయాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ వర్క్ చేస్తున్న పాపమ్మాల్ గారికి 2021లో 2021వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించింది. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఈవిడికి పద్మశ్రీ ఎప్పుడు వచ్చింది అని అడగొచ్చు. ఎప్పుడు? 2021లో వచ్చింది. ఆవిడ పేరేంటి అంటే పాపమ్మాల్. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆవిడ? తమిళనాడుకు సంబంధించిన ఆవిడ. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవిడికి ఇంకొక పేరుంది, పేరేంటి అంటే రంగమ్మాల్. పాపమ్మాల్ అన్న రంగమ్మాల్ అన్న ఒకే పర్సన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రవాస భారతీయుల మిత్రులకు ఉచిత వీసాలు. నెక్స్ట్ ఇనిషియేటివ్ ఏంటంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, పిఐఓ అంటారు కదా, పిఐఓ కార్డ్ హోల్డర్స్ అంటే ప్రవాస భారతీయులు. ఓకే, వీళ్ళకి సంబంధించి మిత్రులు అంటే ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళతోనే ఇండియా టూరిజం అనేది డెవలప్ చేయొచ్చు అన్న ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఏంటంటే అది ఈ పిఐఓ పర్సన్స్ కి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఈ పర్సన్స్ నామినేట్ చేయొచ్చు అనమాట ఇండియాకి సంబంధించి టూరిజం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్, ప్రవాస భారతీయుల మిత్రులకు ఉచిత వీసాలు. ఇక్కడ ఏంటి అంటే విదేశాల్లో నివసిస్తున్న మన భారతీయులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వీళ్ళతో ఇండియా టూరిజం అనేది డెవలప్ చేసే విధంగా ఒక కొత్త ఇనిషియేటివ్ వచ్చింది. అదేంటో చూద్దాం. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల విదేశీ మిత్రులను భారతదేశ పర్యాటక రంగం వైపు ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాన్ని అమలు చేయబోతుంది. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్ తమ విదేశీ మిత్రులను వీసా కోసం నామినేట్ చేయొచ్చు.
ఒక ఓసీఐ కార్డ్ హోల్డర్ గరిష్టంగా 5 మిత్రులను నామినేట్ చేయొచ్చు. అంటే నథింగ్ బట్ ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్స్ ఉంటారు కదా, ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అంటారు. వీళ్ళకి సంబంధించి ఎవరినైనా కానీ ఒక 5 persons ని, అంటే ఫారెన్ లో ఉండే వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 5 persons ని ఇండియా టూరిజం ఎంకరేజ్ చేసే విధంగా నామినేట్ చేయొచ్చు అంట. గుర్తుపెట్టుకోండి. ఇలా ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చిన మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వారు ఒక ఇనిషియేటివ్ తో న్యూస్ లోకి వచ్చారు. ఏ రోజున అంటే మనకి టూరిజం డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా రీసెంట్ గా, September 27th, టూరిజం అండ్ పీస్. థీమ్ ఏంటి? టూరిజం అండ్ పీస్. మనం ఏ డేస్ చూసినా, ఏ సమ్మిట్స్ చూసినా కానీ థీమ్స్ ఏంటని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 సంవత్సరానికి సంబంధించి టూరిజం డే యొక్క థీమ్ ఏంటి అని అడగొచ్చు. టూరిజం అండ్ పీస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆ రోజున ఇలాంటి ఒక ఇనిషియేటివ్ అనౌన్స్ చేశారనమాట. నెక్స్ట్, స్కూళ్ళ సమీపంలో జంక్ ఫుడ్ పై నిషేధం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఇనిషియేటివ్. రీజనల్ ఇష్యూస్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ స్కూళ్ళకి సంబంధించి, ఓకే, పాఠశాలలు ఎక్కడైతే ఉంటాయో వాటికి సంబంధించి 100 meters డిస్టెన్స్ లోపు జంక్ ఫుడ్ కావచ్చు, లేదంటే ఏదైనా ఎడిక్టివ్ మాదక ద్రవ్యాలకు సంబంధించి కావచ్చు, ఏవైనా కానీ విక్రయాలపై నిషేధిస్తూ న్యూస్ లోకి వచ్చిన రాష్ట్రం ఏది అని అడుగుతారు. మేజర్ గా జంక్ ఫుడ్ గుర్తుపెట్టుకోండి. అంటే రీసెంట్ గా జంక్ ఫుడ్ ని స్కూళ్ళకి సమీపంలో ఉన్న 100 మీటర్ల దూరంలో నిషేధిస్తూ న్యూస్ లోకి వచ్చిన స్టేట్ ఏంటి అని అడగొచ్చు. స్టేట్స్ ఇష్యూస్, రాష్ట్రాంశాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, తెలంగాణ రాష్ట్రం. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్, అగ్నివీరులకు పోస్టులు రిజర్వ్ చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్. మనం రీసెంట్ గా చూస్తే ఈ అగ్నిపథ్ స్కీమ్ కింద బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనం ప్రీవియస్ గా చూస్తే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లోను, సిఆర్పిఎఫ్ లోను ఒక 10% కానిస్టేబుల్ పోస్ట్ ని రిజర్వ్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అలానే ఇప్పుడు మళ్ళీ ఈ అగ్నివీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి బ్రహ్మోస్ ఏరోస్పేస్ కూడా రిజర్వేషన్ ఇస్తూ న్యూస్ లోకి వచ్చింది. అదేంటో చూద్దాం. బ్రహ్మోస్ ఏరోస్పేస్ అగ్నివీర్లకు రిజర్వేషన్స్ కల్పించింది. టెక్నికల్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కనీసం 15% ఖాళీలను వారికి కేటాయించింది. ఎంత? 15% ఖాళీలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా బ్రహ్మోస్ ఏరోస్పేస్ రీసెంట్ గా ఎవరికి కేటాయించింది అని అడుగుతారు. ఎవరికి? అగ్నివీర్ కి కేటాయించింది అనమాట. ఏంటి బ్రహ్మోస్ అంటే? బ్రహ్మోస్ డిఫెన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఇది బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ అనమాట. అంటే నథింగ్ బట్ ఇండియాకి సంబంధించి ఇదేంటంటే బ్రహ్మోస్ మిసైల్ అనమాట. నథింగ్ బట్ ఇండియా అండ్ రష్యా సంయుక్తంగా కలిసి డెవలప్ చేసుకున్న మిషన్ లేదంటే మిసైల్. ఓకే, బ్రహ్మోస్ అంటారు. పేరులోనే ఉంది కదా. ఇక్కడ 2 halves కింద డివైడ్ చేసి చూడండి. BRAH అంటే బ్రహ్మపుత్ర, ఇండియాకి సంబంధించిన బ్రహ్మపుత్ర నది పేరు. అలాగే మోస్క్వా, రష్యాకి సంబంధించిన మోస్క్వా నది పేరు. రెండు కలిపి బ్రహ్మోస్ అనే క్షిపణిని తయారు చేసుకున్నాం అనమాట. ఓకే, దీనికి సంబంధించిన ఏరోస్పేస్ లో టెక్నికల్ పోస్టుల కింద 15% ఎవరికి కేటాయించారంట? అగ్నివీర్స్ కి కేటాయించారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ప్రీవియస్ గా చూస్తే BSF, CRPF వాటిల్లో 10% కేటాయించారు. అన్ని ఒకే చోట చదవండి. నెక్స్ట్, జపాన్ నూతన ప్రధానిగా ఇషిబా. ఓకే, ఇక్కడ ఇది ఒక కొత్త దేశ అధ్యక్షుడికి సంబంధించిన ఇష్యూ అన్నమాట. చూద్దాం. ఇది జపాన్ దేశానికి సంబంధించి నూతన ప్రధానమంత్రిగా ఎవరు వచ్చారన్న విషయానికి సంబంధించిన ఇష్యూ చూద్దాం. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా వారసుడిగా ఆ దేశ రక్షణ శాఖ మాజీ మంత్రి, ఆయన పేరేంటి? షిగెరు ఇషిబా. ఎవరు? షిగెరు ఇషిబా ఎన్నికయ్యారు. సో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ జపాన్ కి సంబంధించి నూతన ప్రధానమంత్రిగా ఎవరు వచ్చారు అంటే షిగెరు ఇషిబా. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ గా అడుగుతారు, అంతకుమించి డీప్ గా అవసరం లేదు. నెక్స్ట్, విద్యార్థులకు తెలంగాణ దర్శిని. ఇక్కడ తెలంగాణ దర్శిని అనే స్కీమ్ ని తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చింది ఎవరు అంటే తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ఇది దేనికి సంబంధించింది? అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, విద్యార్థులకు తెలంగాణ దర్శిని. సో ఇది దేనికి సంబంధించింది అంటే రీజనల్ ఇష్యూస్ లో ఇంపార్టెంట్ అనమాట. స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో, మేజర్ గా ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి వాళ్ళ యొక్క చరిత్ర పట్ల, సంస్కృతి పట్ల, వారసత్వం పట్ల అండ్ కట్టడాల పట్ల వాళ్ళ రాష్ట్రంలో ఉన్న వాటి మీద అవగాహన కల్పించడానికి, ఇంకా టూరిజం పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి గాను తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ దర్శిని అనే స్కీమ్ ని తీసుకొచ్చింది. ఏంటి? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ కూడా టూరిజం వైపు ప్రోత్సహించే విధంగా తీసుకొచ్చిన ఒక పథకం అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం. ఎవరికి? స్కూల్ స్టూడెంట్స్ కి. నెక్స్ట్, సోమశిల నిర్మల్ కు ఉత్తమ పర్యాటక గ్రామాల పురస్కారాలు. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కి సంబంధించి, ఓకేనా, పర్యాటక మంత్రిత్వ శాఖకు సంబంధించి బెస్ట్ టూరిజం విలేజెస్ గా ఇండియా నుంచి 35 విలేజెస్ నామినేట్ అయ్యాయనేసి, ఇండియా నుంచి మొత్తం 35 విలేజెస్ ఎన్నుకోబడ్డాయని చెప్పేసి నేను డిస్కస్ చేశాను. అందులో
రీజనల్ ఇష్యూస్ లో భాగంగా నేను 3 విలేజెస్ గురించి చెప్పాను. ఒకటి ఆంధ్రప్రదేశ్లోని అహోబిలం, 2 తెలంగాణకి సంబంధించి నిర్మల్ సోమశిల గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మిమ్మల్ని ఇక్కడ కొంచెం డీప్ గా అడిగితే ఏమడగొచ్చు అంటే ఏ విభాగాల్లో వీటికి అవార్డ్స్ వచ్చాయని అడగొచ్చు. సోమశిల వచ్చేసి స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత విభాగంలో సోమశిలకు వచ్చింది. నిర్మల్ వచ్చేసి ఆర్ట్స్, మనకు తెలుసు కదా నిర్మల్ బొమ్మలు అంటారు. ఓకే, ఆర్ట్స్ విభాగంలో నిర్మల్ కి అవార్డు రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అహోబిలం కి కూడా స్పిరిచువల్ విభాగంలోనే అవార్డు రావడం జరిగింది అనమాట. రీజనల్ ఇష్యూస్ లో గుర్తుపెట్టుకోండి, మొత్తం 35 విలేజెస్ చూడాల్సిన అవసరం లేదు. ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళు ఇచ్చారు ఈ అవార్డ్స్. మొత్తం 8 కేటగిరీస్ లో ఇచ్చారు. కేటగిరీస్ అడిగే ఛాన్స్ ఉంది కదా, మొత్తం 8 కేటగిరీస్ లో అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంకో ఇష్యూ న్యూస్ లోకి వచ్చింది. అదేంటి అంటే మామూలుగా మన కంట్రీ నుంచి ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్ కి జాబ్స్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ప్రమాదవశాత్తు మరణించినా గానీ లేదంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ లో చిక్కుకున్నా గానీ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. ఈవెన్ ఇక్కడ నుంచి వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పని అయిపోతుంది. సో ఇలాంటప్పుడు కొంచెం వాళ్ళకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నో ప్రాబ్లం, లేదు అంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళందరి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గా ఇక్కడ ప్రవాసీ ప్రజావాణి అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తూ న్యూస్ లోకి వచ్చారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటిది, రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారి సమస్యల పరిష్కారానికి ప్రవాసీ ప్రజావాణి ఉపయోగపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, ఏంటి గల్ఫ్ దేశాలకు వెళ్లే రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ప్రవాసీ ప్రజావాణి. ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు చాలా ఇష్యూస్ చూసాం. నెక్స్ట్, ఐఎన్ఎస్ అధ్యక్షుడిగా శ్రేయాంస్ కుమార్, ఇది ఒక అపాయింట్మెంట్ ఇన్ న్యూస్ అనమాట, లేదా పర్సన్స్ ఇన్ న్యూస్ కింద చూడొచ్చు. ఏంటది, ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంవి శ్రేయాంస్ కుమార్ ఎన్నికయ్యారు. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఐఎన్ఎస్, దీని అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన పర్సన్ ఎవరు అంటే శ్రేయాంస్ కుమార్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, 2047 నాటికి 350 విమానాశ్రయాలు. నథింగ్ బట్ ఇక్కడ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎవరున్నారు ప్రెసెంట్ న్యూ క్యాబినెట్ ప్రకారం? మన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు. ఈయన రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అదేంటి అంటే 2047 నాటికి 2047 అంటే మన ఇండిపెండెన్స్ వచ్చి 100 years కంప్లీట్ అవుతుంది అప్పటికి. ఓకే, 1947 to 2047 కదా, చాలా టార్గెట్స్ ఉన్నాయి మనకు అప్పటికి. సో ఈయన ఇచ్చిన టార్గెట్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు 2047 నాటికి మొత్తం విమానాశ్రయాలు 350కి చేరే విధంగా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించి కావచ్చు, లేదా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, మెయిన్ గా యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఇచ్చే టార్గెట్స్ కావచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ అయితే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూద్దాం. ప్రస్తుతం మనకు 157 విమానాశ్రయాలు ఉన్నాయి. కానీ 2047 నాటికి వికసిత్ భారత్ గా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో వచ్చే 20 నుంచి 25 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓకేనా, వికసిత్ భారత్ టార్గెట్ ఉంది మనకి. వికసిత్ భారత్ ఎప్పటికి 2047కి. సో అప్పటికల్లా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పెట్టుకున్న టార్గెట్ ఎంత? ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? 157 నుంచి 350 ఎయిర్పోర్ట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ లో భాగంగా RCS అంటారు కదా, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటే నథింగ్ బట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ గా ఉండాలి. ఈవెన్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్ కూడా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఉడాయ్ అనే ఒక పథకం ఉంది మనకి. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, దాన్నే మనం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటాం కదా. మీరు మేజర్ గా ఒక మూవీ కూడా చూసుంటారు, సూర్య గారి మూవీ ఉంది కదా ఒకటి, అంటే అందులో మీరు మేజర్ గా ఒక మూవీ కూడా చూసుంటారు, సూర్య గారి మూవీ ఆకాశమే హద్దురా అనే మూవీ ఉంటుంది. అందులో ఆ యొక్క స్టోరీ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఈ స్కీమ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఆ స్టోరీ నుంచే ఇన్స్పైర్ అయ్యి ఈ స్కీమ్ రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే అది రియల్ స్టోరీ కదా, గోపీనాథ్ స్టోరీ రియల్ స్టోరీ అనమాట. ఆయన తర్వాత టాటాలో జాయిన్ అయ్యారు. ఓకే, ఇదంతా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ యొక్క భారత ప్రభుత్వం యొక్క ఉడాయ్ స్కీమ్ లేదా రీజనల్ కనెక్టివిటీ
భారత ప్రభుత్వం యొక్క ఈ ఉడాయ్ స్కీమ్ లేదా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ కి సంబంధించి మేజర్ ఇన్స్పిరేషన్ ఆయన స్టోరీ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని 350 విమానాశ్రయాల్ని 2047 కల్లా నిర్మించాలి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అండ్ ఇది ఒక మిస్లేనియస్ ఇష్యూ, జస్ట్ గుర్తుపెట్టుకోండి. రీసెంట్ గా సుప్రీంకోర్టు ప్రాంగణంలో అందరూ కలిసి కొంచెం ప్లెజర్, అందరూ కలిసి ఫ్యామిలీస్ తో కలిసి జడ్జెస్ కావచ్చు, సిజేఐ కావచ్చు, అందరూ కలిసి రీసెంట్ గా ఒక మూవీ ప్లే చేసుకుని చూసారు. ఆ మూవీ ఏంటి అంటే 12th ఫెయిల్. మనం చూసాం కదా, విక్రాంత్ మాసే గారికి సంబంధించిన మూవీ 12th ఫెయిల్. మేజర్ గా యూపీఎస్సీ ఒక క్యాండిడేట్ పడే స్ట్రగుల్స్ గురించి చెప్పే మూవీ అన్నమాట. మాక్సిమం ఆస్పిరెంట్స్ అందరు చూసే ఉంటారు కదా. సో ఈ మూవీని ప్లే చేయడం జరిగింది. ఏమైనా మిస్లేనియస్ ఇష్యూస్ లో అడిగే ఛాన్స్ ఉంటుంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న బుక్ అన్నమాట, బ్రయన్ లారా అంటే తెలుసు కదా, ఫేమస్ ఆథర్. ఆయనకి సంబంధించిన బుక్ కాబట్టి ఇంపార్టెంట్. దాని పేరేంటి అంటే లారా ద ఇంగ్లాండ్ క్రానికల్స్ అనే బుక్ బ్రయన్ లారా గారు రచించిన బుక్ న్యూస్ లోకి వచ్చింది. సో గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ద సెప్టెంబర్ లాస్ట్ 4 days ఇష్యూస్. మిస్లేనియస్ గా ఇంకేమన్నా మిస్ అయితే మీకు నెక్స్ట్ 2 classes లో, అంటే మనకి అక్టోబర్ కి సంబంధించిన ఇష్యూస్ డిస్కస్ చేస్తాం కదా, ఆ క్లాసెస్ లో మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా రిలీజ్ చేసే ప్రతి వీడియోని వాచ్ చేయండి. నంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ని రిఫర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఫ్రీ కంటెంట్ లో ఇండిసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇండిసెస్ మొత్తం ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సూచీలు, ఇండిసెస్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అంటే ఇండియా ర్యాంక్ ఏంటి, టాప్ లో ఉన్న కంట్రీ ఏంటి, అసలు ఇండెక్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే ఎవరు ఆ ఇండెక్స్ ని రిలీజ్ చేస్తారు. ఓకేనా, ఇలాగే కదా మనం ఇండిసెస్ చదువుకోవాలి. అవన్నీ మీకు PDF ఫార్మాట్ లో అందజేయడం జరుగుతుంది. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ సో మచ్.